నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. అయితే ఇంతకుముందు మా మేడం చేసింది ప్రవీణ్ సార్తో ఇంటర్వ్యూ. దాంట్లో నుంచే కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నేను మేడం చేసినటువంటి ఏవైతే క్వశ్చన్స్ నుంచి ఆన్సర్స్ ప్రవీణ్ సార్ చెప్పిండో దాంట్లో నుంచే కొన్ని క్వశ్చన్స్ మనం తీయడం జరిగింది. అంటే ఇది ఎందుకంటే నాకు ఉన్నటువంటి డౌట్స్ నేనే క్లియర్ చేసుకుంటా, ప్లస్ సమాజానికి కూడా క్లియర్ చేసేటువంటి డౌట్స్ అనమాట. ఇది ఇంతకుముందు కూడా గతంలో కూడా ఒక 2-3 months కింద మనము ప్రవీణ్ సార్తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ప్లస్ అక్కడ కూడా కొంచెం వివరణ ఇవ్వడం జరిగింది. బట్ దానితో పాటు కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి రావడం జరిగింది. సార్తో పాటు మనం ప్రస్తుతం ఉన్నాము. ఆయనతో కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ తెలుసుకొని సమాజానికి తెలియపరచేటట్టుగా మనం చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎట్లున్నారు సార్? బాగున్నారు? బాగానే ఉన్నాను. ఓకే సార్. అయితే ఇందాక మేడం చేసిన ఇంటర్వ్యూలోనే నాకు చిన్న డౌట్స్ ఇవి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు మూవీ తీస్తున్నారు, ఏది సార్ అది? భవ్యశ్రీ. ఫుల్ నేమ్ అమ్మ నేను భవ్యశ్రీ. అమ్మ నేను భవ్యశ్రీ అనే మూవీ తీస్తున్నారు కదా. అసలు మూవీ కాన్సెప్ట్ ఏంది? అసలు మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ప్రేయర్ ఆయిల్తో రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మించి మోసం చేసిన పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి తీస్తున్నాం. ఓకే. క్యాప్షన్ కూడా అదే. ఓన్లీ క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి ఫాస్టర్స్ ఏవైతే చేస్తున్నారో దాంట్లో నుంచి మాత్రమే మీరు ఈ మూవీ తీయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. క్రిస్టియన్ ఉన్నటువంటి ఫ్రాడ్స్ గురించి మాత్రమే తీస్తున్నా. ఓహో, ఓకే. అంటే ఇదే అంటే ఈ క్రైస్తవ్యంలోనే ఎట్లా ఎందుకు కనిపించింది మీకు? నేను ఇందులోంచి పుట్టి పెరిగి ఇందులోంచి వచ్చి ఉన్నాను కాబట్టి. మీరు ఈ మూవీలో మొత్తం మూఢనమ్మకం అనేది చూపిస్తున్నారు. దేన్ని కూడా మనం నమ్మొద్దు, ఫాస్టర్స్ ఆయిల్ పెట్టి ప్రేయర్ చేస్తే ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా ఉంటుంది, ప్లస్ దీనివల్ల మనకు స్వస్థతలు ఏం జరగవు, మనం బాగుపడతాము అనేది కాకుండా ఇది మొత్తం అబద్ధం అని నిరూపించడానికి ఇది భవ్యశ్రీ మూవీ అనేది మీరు మొదలు పెట్టారు. ఇది రియల్ స్టోరీ. భవ్యశ్రీ పాపను ఎలాగైతే వాళ్ళ కుటుంబీకులను నమ్మించి మాకు బీబీసీలో వచ్చినటువంటి న్యూస్ కథనాల ప్రకారము, వేటి న్యూస్ కథనాల ప్రకారము ఇవన్నీ మేము పరిశీలనలోకి తీసుకొని మేము కథ రాసుకున్నాం. ఓకే. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్స్ కానీ, ఇంకా పక్క వాళ్ళు కానీ, లేకుంటే ఫాస్టర్కి సంబంధించినటువంటి ఎవరైనా ఆ చర్చికి వస్తున్నటువంటి ఎవరైనా ఉంటారు కదా సార్ మనకు అక్కడ, వాళ్ళని ఏమన్నా అడిగి? వాళ్ళందరినీ మేము అడగలేదు. మేము బీబీసీ ఛానల్ వాళ్ళ ఊరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను ఆ చర్చిలో ఉన్న పాస్టర్ని, వాళ్ళ కన్సల్ట్ అయిన డాక్టర్ని, హాస్పిటల్ని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ మొత్తం నా దగ్గర ఉంది బీబీసీ ఛానల్. ఇప్పుడు కూడా అది బీబీసీ ఛానల్లో వస్తుంది. సో ఈ కథనం ప్రకారం నేను కంప్లీట్గా ఎలా జరిగి ఉండవచ్చు, వాళ్ళందరూ చెప్పినటువంటి మాటల పరంగా అందులో వాళ్ళు మాట్లాడిన డైలాగ్స్ యాస్టీగా సినిమాలు కూడా వస్తుంటాయి. సో దాని ప్రకారం మేము కథ సిద్ధం చేసుకుని మేము తీసాము. ఓకే. అంటే ఇక్కడ మతాలకు సంబంధం లేకుండా మీరు మూఢనమ్మకం అనేది నిరూపించడానికి మాత్రమే ఈ మూవీ తీయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. పక్కా. అయితే క్రైస్తవ్యంలోనే మూఢనమ్మకాలు కనిపించినాయా మీకు? హిందువులలో కనిపించలేదు ఎప్పుడు? హిందువులలో ఉన్న మూఢనమ్మకాల గురించి వాటి గురించి చాలా సినిమాలు వచ్చాయి. నేను ఇందాక ఎగ్జాంపుల్ గోపాల మూవీ చెప్పాను. ఈ సినిమాను సూపర్ హిట్ చేసిన హిందువులే. అందులో మొన్న బాలకృష్ణ కూడా సినిమా వచ్చింది. అదేదో సినిమా బాలకృష్ణ డబుల్ యాక్షన్ లో ఉంటారు, అదేదో ఉంది కదా. ఆ సినిమాలో కూడా సూపర్ హిట్ చేశాం. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక దొంగ స్వామీజీ మాయ మాటలు చెప్పి, దేవుడి పేరు చెప్పి ఎలా హిందువుల్ని మోసం చేస్తారో అనేది చాలా చక్కగా చూపించారు. నేను జస్ట్ షార్ట్ ఫిల్మే తీసిన క్రిస్టియన్లో పాస్టర్ గురించి. వాళ్ళు ఏకంగా కోట్లు ఖర్చు పెట్టి పెద్ద సెలబ్రిటీ సినిమాలే తీశారు. గోపాల మూవీ ఉంది. గతంలో నోట్లోంచి శివలింగాలు తీసినట్టు కొన్ని జిమికలు చేస్తుంటే ఇది ఎంత ఫ్రాడ్, ఈ దొంగస్వామి దొంగ బాబులు అడ్డం పెట్టుకొని జనం ఎలా మోసం చేస్తారో అనే అంశం మీద అందులో వాళ్ళు తీశారు. అదంతా కూడా సూపర్ హిట్ చేసిన హిందువులే. వాళ్ళు కేవలము గోపాల మూవీ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, మీరు కేవలం హిందువులను ఎందుకు కనిపించాయి, హిందువులను ఎందుకు మీరు ఇలా తీస్తున్నారు? ఇప్పుడు బాలకృష్ణది బోయపాటి సీను అఖండ మూవీ, మీరు అఖండ మూవీలో మీరు దొంగ స్వామిల గురించి మీరు తీశారు కదా, మీరు కేవలము హిందువులలో ఉన్నటువంటి దొంగ బాబాలు మీకు కనిపించారా, పాటలు కనపడలేదని చెప్పేసి ఎవరిని అడిగారా? బోయపాటి సీను కానీ ఆ గోపాల మూవీ తీసిన డైరెక్టర్ కానీ అడిగారా? వాళ్ళు పెద్ద సినిమాలు తీస్తే ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ చేసింది కూడా హిందువులే చేశారు, సపోర్ట్ చేశారు. అవును ఇలా ఉండని తెలుసుకుంటున్నారు. నేను తీసిన చిన్న షార్ట్ ఫిలిం ఒక 40 నిమిషాల్లో ఒక చిన్న బడ్జెట్లో మా దగ్గర ఉన్నటువంటి వాటి బడ్జెట్ కుదిరించుకొని చిన్న ఆర్టిస్టులు పెట్టి మేమేదో తీసాము. కానీ మీరు మమ్మల్ని అడగడం ఎలా ఉందంటే, నేను ఒక దొంగను పట్టుకున్నా,
ఇది ఒక దొంగ అంటున్నా, ఈడు మాత్రమే దొంగనా? మరి అక్కడ ఉండేవాడు వాడు దొంగ కాదా? వాడు దొంగ కనపడలేదా మీరు అంటున్నారు? ఓకే, ఎగ్జాక్ట్లీ మీరు అన్నారు వాస్తవమే, నేను కాదంటలేనంటే నేను ఏమంటున్నా అంటే మీ ఇంటర్వ్యూలు ఇది సెకండ్ టైం మీతో చేయడం, సెకండ్ టైం. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మీరు హిందువుల ప్రస్తావన తీయరు కూడా. అవును కదా, అంటే హిందువుల గురించి ఎందుకు తీయరు మీరు? ఓన్లీ క్రైస్తవుల లోపలే మీకు మూఢనమ్మకాలు కనిపిస్తున్నావు, హిందువుల లోపల మీకు కనిపించట్లేదా? వన్ క్వశ్చన్. సెకండ్ వన్ ఏంటంటే హిందువుల పైన మీరు ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ మీరు చేసిర్రా? ఎవరికైనా ఏమైనా జరిగినప్పుడు ఇది మీ వరకు వచ్చింటాయి, చాలా వచ్చినాయి, దానిపైన కూడా మీరు ఒక మూవీ తీయాలనే ప్రయత్నం ఎప్పుడైనా చేసిర్రా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి మా ఛానల్ ఎక్స్ క్రిస్టియన్, మా ఛానల్ యొక్క ముఖ్య ఇంటెన్సిటీ క్రిస్టియన్స్లో ఉన్నటువంటి ఫ్రాడ్స్ బయట పెట్టడమే మా ఛానల్. ఫస్ట్ మాది ఓన్లీ క్రిస్టియానిటీ పాస్టర్లు మాత్రమే. మా ఛానల్ కంటెంట్ మొత్తం ఎప్పటికి ఇలాగే ఉంటుంది. హిందువుల్ని ముఖ్యంగా హిందువులు ఎక్కడైనా మోటివేషన్ చేస్తాం అంతే, ముఖ్యంగా పాస్టర్లు ఎక్స్పోజ్ చేయడం మా ఛానల్. బైబిల్ ఉన్నట్టు అరచకాలు చెప్పడం. సెకండ్, మీరు హిందువులు అయితే ఏవైతే అంటున్నారో, ఇందులో బ్రహ్మకుమారిస్ సంస్థ గురించి మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. బ్రహ్మకుమారిస్కి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి అమ్మాయిలను వాడుకుంటూ, ఒక అమ్మాయి మైథిలి అమ్మాయి వచ్చి చెప్పింది. దానికి సంబంధించి మేము కథ ప్రిపేర్ చేసి షార్ట్ ఫిల్మ్ తీయాలని అయితే మాకు ప్లానింగ్ అయితే ఉంది. సో మాకు ఇంటెన్సిటీ, మా ఛానల్ ముఖ్య ఉద్దేశం పాస్టర్ల గురించి క్రిస్టియన్ గురించి ఎక్స్పోజ్ చేయడం మాత్రమే. మాకు ఎప్పటికీ ఉన్న క్రైస్తవ మతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను కొన్ని జరుగుతున్నటువంటి అవి మొత్తం మూఢనమ్మకాలను నిరూపించడానికి మాత్రమే ఎక్స్ క్రిస్టియన్. ఒక మూఢనమ్మకమే కాదు, పాస్టర్లు చెప్పే బైబిల్లో లేని అబద్ధాలు చెప్పినా, సువార్తలు అంటూ అమాయక హిందువులను మా కళ్ళ ముందు మతం మారుస్తూ ఉన్నా. మీరు అంటున్నారు కదా మేడంతో కూడా నేను అన్నప్పుడు మత మార్పిడి అంటే ఎట్లా చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. ఎట్లా చేస్తున్నారు అంటే హిందువులు క్రైస్తవులుగా మారుస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మొన్న ఎక్కడ అంటే ఏదో మేడం గోదావరి కనిలో ఆ ఇన్సిడెంట్ మీ వరకు వచ్చింటది, నేను చూసాను కూడా. దాని విషయంలో మీరు ఏమైనా స్పందించారా? దాని గురించి స్పందించడం అంటే స్పందించలేరు, అంటే స్పందించరు కూడా మీరు దాని విషయంలో. ఎందుకంటే ఆడ మీకు మంచి జరిగింది, అతనికి బొట్టు పెట్టడం, అతనికి ముక్కు తీసుకొని భూమికి రాపియడం, జై శ్రీరామ్ అనిపించడం, అది మీకు నచ్చింది కాబట్టి మీరు దాని విషయంలో స్పందించారు. అది చేయడం కరెక్టే అంటారా మీరు? అది చేయడం 100% కరెక్ట్ అన్నాను. అందులో కొంతవరకు ఏంటి అంటే అతని ముక్కును నెలకి రాపియడం కానీ, ఇన్సల్టింగ్ గా చేయడం, గుంజీలు తిప్పడం, అలాంటి వాటిని నేను వ్యతిరేకిస్తాను. కానీ అందరూ హిందువులందరూ ఒకేలా ఉంటారు. ఈ మత మార్పిడి మీద, పాస్టర్ల మీద చాలా మంది అసహనానికి లోనయ్యారు, తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. ఒక్కొక్కరు ఒక రకంగా. అర్థమైంది. మత మార్పిడి అంటే నేను ఒక 10 పాంప్లెట్స్ కొట్టించినవి. ప్రవీణ్ సార్, క్రైస్తవ దేవుని మీరు నమ్ముకోండి, మీకు అన్ని మంచి జరుగుతాయి. నమ్ముకోలేదనుకో ఇంకా మీకు దేవుడు, మీరు నరకానికి పోతారు, అసలు మీరు ఇంకా ఈ భూమిని బతకడం కష్టము. ఏం నమ్ముకోలేం క్రైస్తవంలో? నేను చెప్పేది వినండి. లేదంటే మీరు పరలోకానికి వెళ్తారు, ఇది మాత్రమే మీరు చేయండి, ఇంకా వేరే దేవుళ్ళని నమ్ముకోకండి అని సువార్త చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు. వాళ్ళు చేసే సువార్త అదే కదా. అదే ఇప్పుడు నేను చెప్పినట్టు యాస్టీస్ గా ఏ క్రైస్తవుడన్నా ఆ విధంగా సువార్త చేసినట్టుగా మీరు చూపిస్తారా? లేదంటే జస్ట్ ఓన్లీ పాంప్లెట్స్ మీకు నచ్చితేనే చదవండి, లేకుంటే వదిలేయండి? మాకు మీ నెంబర్ ఇవ్వండి, నేను మొత్తం వాట్సాప్ లో వీడియోలు షేర్ చేస్తాను. ఈ గుడి పక్కన కూడా ఇళ్ల మధ్యలోకి వచ్చి మైకులు పెట్టుకొని, మీరు ఏ దేవుని పూజించినా మీరు నరకానికి వెళ్తారు, ఒక యేసుని నమ్మండి, మీరు విగ్రహార్థన చేసడం మన దేవుడికి నచ్చదు, ఇప్పుడు ఈ క్షణమే క్రైస్తవ మతంలో యేసు ప్రభు 2వ రాకడ రాబోతుంది, ఇవన్నీ అంతే దినాలు, ఇలా ప్రచారం చేసినటువంటి వీడియోలు కోకొల్లలుగా యూట్యూబ్ లో పిలుస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్, ఒకడు కారులో పోతా మల్లికార్జున ఒక పాస్టర్ ఉన్నాడు, ఎంత మందిని వాడు మెడలో ఉన్నటువంటి తాయెత్తు తీపించేసేసి ఒక షాప్కి వెళ్ళాడు. షాప్ లో బయట వినాయకుడి కట్టేసి ఉంటే వినాయకుడు తీసి తింపి అవతల పడేసి ఇది నమ్మకూడదని చెప్పి అక్కడ ఉన్న షాప్ వాళ్ళకి కూడా యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్పేసి పాంప్లెంట్ ఇచ్చాడు. మొత్తం వాడు చేసేటి వీడియోస్ మొత్తం చాలా మీ వరకు వచ్చినాయి, ఖచ్చితంగా మీ వరకు వచ్చినాయి, మీరు చూశారు కూడా. ఇదంతా ఫ్రాడ్. ఇంకా చెప్పాలి అంటే నా దగ్గర పాంప్లెంట్ ఉంది. మేము కల్వరి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకడు పాంప్లెంట్లు పంచుతూ ఉన్నాడు, ఇలా రోగాలు తగ్గిపోతాయి, యేసు ప్రభు ఒకటి దేవుడు. ఆ పాంప్లెంట్ మీకు చూపిస్తాను, మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి. ఏముంటుంది దాంట్లో? నేను ఆ పాంప్లెంట్లు మొత్తం
తీసేసి వాని అర్చి ఆ పాంప్లెట్ కింద పడేసి తొక్కేసా. పాంప్లెట్ మీరు చదివాను, ఏముంది మ్యాటర్? యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభుతో స్వస్థతలు జరుగుతున్నాయి, కుష్టు వాళ్ళు న్యాయమైపోతున్నారు, రోగులు స్వస్థపడుతున్నారు. మీకు కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఇప్పుడు ఈ చర్చికి ఈ పాస్టర్ ని నమ్మి మీరు రండి, మీకు ఖచ్చితంగా స్వస్థత జరుగుతుంది. అదే ఉంది, ఫోటోలు ఉన్నాయి, గా ఉంది. నేను మీకు పంపిస్తాను ఫోటోలు కూడా. ఈ దేవుని నమ్ముకుంటేనే స్వస్థత జరుగుతుంది, ఈ పాస్టర్ నమ్ముకుంటేనే స్వస్థత జరుగుతుంది, మీరు ఎగ్జాక్ట్లీ ఇదే చర్చికి రండి అని ఉందా? ఇదే ఉంది. నేను మీకు ఇదే పాంప్లెంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో తీసి, లేకపోతే మీరు రేపు ఇక్కడ ఆఫీస్కి వచ్చినా కూడా మీకు ఇస్తాను నేను. లేదు అంటే మీరు ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా మీరు తెలియపరుస్తున్నారు కాబట్టి ఆ పాంప్లెట్ మాకు పెట్టండి. ఎందుకంటే ఏ క్రైస్తవుడు కూడా ఆ విధంగా చేస్తే దాన్ని మేము కూడా ఖండిస్తాం. ఎందుకంటే ఈ విధంగా చెప్పడం అనేది తప్పు. ఈ విధంగా ఎందుకు చెప్పడం? మీకు ఇష్టమైతే నమ్మండి, లేకుంటే అది అంతటితో వదిలేసేయండి అని మేము చెప్తాం. మా దృష్టిలోకి ఏంటంటే ఇప్పుడు మేము చేసే పని ఏంటంటే, మీరు చెప్పారు ప్రవీణ్ ఇది యేసుప్రభు నమ్ముకోండి, ఈయన యేసుప్రభు నిజమేంటో ఇన్నర పరోక్షంగా మీరు చెప్పారు. నేను బైబిల్ గురించి ఈ క్రైస్తవ సిద్ధాంతం గురించి నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయగలుగుతున్నాను. ఊర్లో ఉన్న అమ్మాయికి హిందువులు తెలియదు కదా, వాళ్ళు గుడ్డిగా నమ్మి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వరకు మేము తెలియజేసి అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పుడున్న జనరేషన్ లో గుడ్డిగా నమ్ముకొని పోయే వాళ్ళు ఎవరు? మరి ఇప్పుడు పోయే వాళ్ళందరూ అదే కదా, ఎవరు ఇప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళందరూ అదే కదా, రోజు మత మారే వాళ్ళందరూ అదే కదా, తెలియక గుడ్డిగా వెళ్ళే వాళ్ళు కదా. ఇప్పుడు మా వీడియోలు తెలుసుకొని రియలైజ్ ఇప్పుడు మా ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో అయితే మీరు ఎవరైతే గుడ్డిగా నమ్మి హిందువుల నుంచి కన్వర్ట్ అయ్యి క్రైస్తవ మతంలో ఈ విధంగా జరుగుతుంది, మేము అందుకే వీళ్ళు చెప్పడం వల్లనే మేము పోతున్నాము అని ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు నేను ఇప్పుడు మీకు ఎన్నో కాల్స్ మీకు నేను తీసుకుపోతా కొంతమంది దగ్గరికి. మీరే ఇప్పుడు ఇక్కడ ఏ మాట అయితే అడిగిరో అదే మాట మీరు వాళ్ళని అడగండి. దానికి ఆపోజిట్ గా నేను కూడా అడుగుతా, అమ్మా ఏ ఫాస్టర్ అయినా మీకు ఈ విధంగా చెప్తేనే మీరు క్రైస్తవ మతంలోకి ఎంటర్ అయిందా, లేకుంటే మీ సంతోషం మేరకు మాకు నిజంగానే జరుగుతుంది, అది కూడా మాకు మేము నమ్ముకుంటే మాపై మేము దేవునిపై నమ్మకం పెట్టుకుంటేనే చేస్తాడనే ఉద్దేశం మీద పోయిరా, లేకుంటే అక్కడ ఉన్న ఫాస్టర్ అమ్మా ఇది నమ్ముకోండి మీకు ఖచ్చితంగా స్వస్థత జరుగుతుంది అని అంటేనే పోయిరా అని నేను అడుగుతా. ప్లస్ మీరు కూడా అడగండి. దానికి వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారో అప్పుడు మీరు దానికి ఏం చెప్తారో నేను చెప్తానండి. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా రోగులు స్వస్థత జరుగుతాయి. ఎవరైనా కూడా క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళు బైబిల్ మొత్తం చదివాను, అందులో యేసుప్రభు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, పాత నిబంధనలో యెహోవా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, మంచి విషయాలు మంచి జ్ఞానం మీద ఉంది కాబట్టి నేను మతం మారనని ఎవరు అన్నారు. వీళ్ళందరూ కూడా చచ్చాక పరలోకం వస్తుంది, చర్చికి వెళ్తే రోగాలు తగ్గిపోతాయి, కుటుంబాల మధ్య బంధుత్వాలు ఇవన్నీ కూడా అంటే వాళ్ళు మీరు అక్కడ నమ్ముకుంటే ఈ విధంగా వస్తుంది అంటారా, లేకుంటే ఈ క్రైస్తవ మతంలోకి వస్తే సత్య మార్గం తెలుసుకుంటారా నాయన, మీరు ఇది తాగొద్దు, ఇది తినొద్దు, ఇట్లా ఉండొద్దు, ఈ వ్యభిచారం ఇట్లా చెయ్యొద్దు, ఇవి అన్నీ ఉంటాయి, ఇవి అన్నిటికీ మనం స్పందించి ఈ నడవడికలో మనం నడిస్తే మనం పరలోకం పోతాము అని చెప్తారా, లేకుంటే నువ్వు ఇదే నమ్ముకోవాలి, ఇది నమ్ముకుంటేనే నీకు ఈ విధంగా జరుగుతుంది, లేకుంటే నువ్వు నరకానికి పోతావు అని చెప్పే పాస్టర్స్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఎంతసేపు మీరు చెప్పిన పదాలు యాస్టీజ్ గా వాళ్ళు అదే స్టార్ట్ చేస్తారు. తాగుబోతులు, వ్యభిచారులు, రౌడీలు. మొన్న ప్రవీణ్ పాస్టర్ ఎందుకు తాగిండు మరి? అది ఎందుకు ఇప్పుడు ప్రవీణ్ పగడాల గురించి మీరేమంటారు? ఆయన తాగిండని మీరు నమ్ముతున్నారు, నమ్మట్లేదు. ఇప్పుడు ఐజీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతను పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి డిక్లేర్ చేసేసింది. ఫస్ట్ సెకండ్ వన్ వచ్చేసి మా దగ్గర కొన్నాడు అని చెప్పేసి చెప్పినటువంటి సాక్ష్యాధారాలు 950 రూపాయలు ఫోన్ పే చేసింది వైన్ షాప్, సాక్ష్యాధారం ఉంది. 3 మా దగ్గరికి వచ్చి మా దగ్గర కొన్నాడు అని అమ్మిన వైన్ షాప్ పర్సన్ కూడా ఒకడు ఉన్నాడు, సీసీ కెమెరాలు ఉన్నాయి, అమ్మిన పర్సన్ చెప్తున్నాడు, మన దగ్గర ఐజీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది, ఆ తర్వాత ఫోన్ పే నెంబర్ ఉంది. వీటి అన్నిటి బట్టి ప్రవీణ్ పగడాల తాగిండని చెప్పి మీరు నమ్ముతున్నారు, నమ్మట్లేదు? నాకు కన్ఫర్మ్ చేయండి. ఇది వినండి, నేను కన్ఫర్మ్ చేయాలంటే ఫస్ట్ ఆ మాట వినాలి. మీరు కన్ఫర్మ్ చేయండి అన్నమాట అని అన్నప్పుడు నేను అవును ఆయన తాగే చచ్చిపోయినా నేను ఎట్లా చెప్తా చెప్పలేను కదా. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, చట్టపరంగా దాన్ని ఒక దానికి అప్పచెప్పినాం, వాళ్ళు ఏది నిర్ణయిస్తే మనం దాన్నే నమ్ముతాం కదా. అయితే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు కూడా కొంతమంది నమ్మట్లేదు, ఇది సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మేము నేను ఒక జర్నలిస్ట్ గా నేను నమ్మాల్సింది ఏంటంటే చట్టాన్ని నేను నమ్ముతా, చట్టపరంగా ఈ విధంగా ఇచ్చింది, అందుకు ఈ విధంగా జరిగింది, ఎగ్జాక్ట్లీ ఇదే సీసీ ఫుటేజ్లు కూడా మనకు అవుట్పుట్ ఇచ్చారు వాళ్ళు, దీన్ని చూసి కూడా మనం నమ్మకపోతే అది దానికన్నా ఇంకా వేరే ఉండదు అని మేము అనుకుంటాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇది కాదు, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్యనే అంటున్నారు కదా. మరి వాళ్ళు కూడా కొన్ని ప్రూఫ్స్ మనకు అంటే అక్కడ
జరుగుతున్నటువంటి ఆయన షర్ట్ కానీ ఆయన పైన పడ్డటువంటి బైక్ కానీ యాక్సిడెంట్ అయితే ఈ విధంగా జరుగుతుంటుందా, లేకుంటే ఆయన వేసుకున్న టీ షర్ట్ కాలర్ కానీ ఆయన వేసుకున్నటువంటి కింది వరకు కమీస్ అంటాం మనం మా భాషలో, తెలంగాణ భాషలో కమీస్ అంటాం, ఫుల్ హ్యాండ్స్ అంటారు కదా, ఇక్కడ ఉన్నటువంటి కొంచెం ఎయిర్వేషన్ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ కూడా ప్రవీణ్ పగడాలకు వేసుకున్నటువంటి యాక్సిడెంట్ అయినప్పుడు షర్ట్ పైన ఇవన్నీ కూడా లేవు కదా అన్న వాళ్ళు అంటున్నారు. మరి ఈ ఎవరైతే అంటున్నారో వాళ్ళకి ఉన్నటువంటి అనుమానాలు మొత్తం ఒక బుక్లో ఒక పేపర్లో రాసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొని డిపార్ట్మెంట్ ఐజీ దగ్గరికి వెళ్తే మొత్తం క్లియర్ చేస్తారు ఎట్లా పడ్డారు. మా దగ్గరికి వస్తే మేమేం చెప్పాలి, అది కేసు సాల్వ్ చేసింది వాళ్ళు, డిక్లేర్ చేసింది ఐజీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. మేడం ఇంతకు ముందు ఒక క్వశ్చన్ అడిగింది మిమ్మల్ని, ఒకవేళ ఆయనకు తాగాలనే ఉంటే, ఒకవేళ అదే అలవాటు ఒకవేళ ఆయనకు ఉంటే ఒక 100-200 ఎవరికైనా ఇప్పించి తెప్పించుకోవచ్చు కదా, అంత బహిరంగ పోవాల్సిన. ఇంకొకటి సీసీ ఫుటేజెస్ రికార్డ్ అవి మనకు అవుట్పుట్ వచ్చినాయి, తర్వాత ఏదో పెట్రోల్ బంక్ ఆయన అవుట్పుట్ ఇచ్చిండు మనకు, తర్వాత ఏదో వైన్ షాప్ లో ఆయన అవుట్పుట్ ఇచ్చిండని మీరు అంటున్నారు కదా, సీసీ ఫుటేజెస్ మనకు ఎన్ని అవుట్పుట్స్ మనకు బయటకు వచ్చినాయి? ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర ఒక సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది, రాజమండ్రి దానికంటే ముందు మొత్తం 3 సీసీ ఫోటోలు వచ్చినాయి. 2 సార్లు బైక్ యాక్సిడెంట్ అయి కింద పడ్డాడు. ఒకసారి బస్సు కింద పడేవారు, కొంచెం బస్సు తప్పించి అక్కడ వెళ్ళిపోయారు. ఇంకొకసారి హైదరాబాద్ దగ్గర దాటేటప్పుడు కూడా బైక్ నుంచి కింద పడ్డాడు. మొత్తం 3 సీసీ ఫోటేజెస్ వచ్చాయి కదా. ఆయన ఎక్కడి నుండి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తున్నాడు? మనకు ఇక్కడ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు. అయితే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి పోయే వరకు ఎక్కడ కూడా సీసీ ఫుటేజెస్ లేవా? ఆ 3 దొరికినాయి అంటే మిగతాయి కూడా వాళ్ళు పోలీసుల దగ్గర ఉన్నాయి. ప్రతిదీ కాదు కదా, అతను ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నాడు, పెట్రోల్ బంక్ ఒకటి, ఆయన ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేశారు. అనుమానం ఉన్న చోట ప్రతి చోట అన్ని సీసీ కెమెరాలు చెక్ చేశారు. మొత్తం 300 నుంచి 400 సీసీ కెమెరాలు చెక్ చేశారు. అనుమానం పెట్టలేరు కదా, ప్రతి చోట 20 అన్ని చోట్ల ఉండలేవు కదా. మనకు అది కూడా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో కూడా అతను బండి మీద వెళ్ళి దొల్లి కింద పడ్డ, టోల్ గేట్ దగ్గర ఉన్నట్టు, తాగి ఊగుతున్నట్టు, అవన్నీ కూడా మనకు ఆధారాలు దొరికినాయి కదా సీసీ ఫుటేజెస్. ఓకే, ఇంకేం కావాలి? అంటే మాకు తెలిసిన వరకు 3 వచ్చినాయి కదా. మీరు అంటున్నారు ఎక్కడెక్కడైతే అనుమానం జరిగిందో అవి మాత్రమే తీసిరు, మిగతా తీయలేదు అంటున్నారు కదా. నా డౌట్ ప్లస్ ప్రజల డౌట్ ఏంటంటే, ఇక్కడ నుంచి అక్కడ వరకు ట్రావెల్ చేసిన ఆయన అక్కడనే ఎందుకు తీసుకొని తాగాల్సి వచ్చింది? ఇక్కడ నుంచి కూడా ఆయన మూమెంట్ లో పోవచ్చు కదా. రాజమండ్రిలో మనకు పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారము బైబిల్ సంబంధించిన స్కూల్లో లేదా బైబిల్ ఏదో ల్యాండ్ మీద మాట్లాడడానికి వెళ్ళారు, మీటింగ్ కోసం కూడా కాదు. వెళ్ళే క్రమంలో ఓవర్ కాన్ఫిడెన్స్, కొంచెం డిప్రెషన్లో ఉన్నారు. అంత దూరం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక్కడే కొంచెం కిక్ కోసము లేదా ఆయన సంతోషం కోసము డిప్రెషన్ కోసము ఆయన తాగి వెళ్ళాడు వైన్ షాప్ కాడ. అది అన్ని ఆధారాలు ఉన్నాయి కదా కొన్నట్టు. పోనీ షాప్ లో అమ్మే పర్సన్ చెప్తున్నాను, ప్రవీణ్ పగడాలు నాకు తెలుసు, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మరి ప్రవీణ్ పగడాలను ఒక వైన్ షాప్ లో ఉన్నటువంటి వ్యక్తి గుర్తు పట్టిండు. అది కూడా ఎట్లా అంటే పోలీసు అడుగు చెప్పింది కదా, మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తిని అతను గుర్తుపట్టిండు. అతను సమాజంలో ఉన్నటువంటి పేరుగాంచిన వ్యక్తి, గుర్తింపు వ్యక్తి. బట్ మాస్క్ ఉన్న హెల్మెట్ ఉన్న ఎవరైనా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ ముగ్గురే, ఎక్కడైతే వైన్ షాప్ ఉందో అక్కడనే కాకుండా, ఎక్కడైతే పెట్రోల్ బంక్ ఉందో అక్కడనే కాకుండా, ఎక్కడైతే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారో అక్కడనే కాకుండా మిగతా సమాజం కూడా ఎక్కడ కూడా ఆయన చూసలేకుండా ఉంటారు. ఎక్కడన్నా ఆగినప్పుడు, పార్కులలో కానీ కూర్చున్నప్పుడు కానీ. రోడ్డు దగ్గర కూర్చున్నాడు, రోడ్డు దగ్గర కూర్చొని బండి మీద నుంచి కొంచెం జారినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం అతని బండి లేపి అతను కూర్చోబెట్టి నీళ్ళు తాపి టీ ఇచ్చి వాళ్ళు కూడా వచ్చి చెప్పారు. అదొకటి దొరికింది. ఇంకొకటి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా నువ్వు కండిషన్లో లేవు, నువ్వు డ్రైవ్ చేయొద్దు, ఇక్కడ రెస్ట్ తీసుకో, రేపు పొద్దున వెళ్ళు అని కూడా చెప్పినటువంటి అతని ట్రాఫిక్ పోలీసు అని వీడియోలు కూడా ఉన్నాయి. అవునండి ఇతనే మాకు ప్రవీణ్ పగడాల అని. అది ఓకే. అయితే ఇప్పుడు ఓకే సార్, మీరు క్లారిటీ ఇచ్చారు, చట్ట ప్రకారంగా వచ్చినటువంటి అవుట్పుట్ను బట్టి, వాళ్ళు వచ్చే రికార్డును బట్టి మీరు క్లారిటీ ఇచ్చారు కదా. అయితే క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది ఫాస్టర్స్ మరి ఇది యాక్సిడెంట్ కాదు హత్యనే అంటున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా అజయ్ బాబు, అభినయ్ గారు వీళ్ళు ఉన్నారు. అజయ్ బాబు అతను సిఎండిఎఫ్ సంస్థ తరపున ఆయన ఒక రాజకీయ పార్టీ ఎంపీగా పోయినసారి పోటీ చేశాడు, 1000 ఓట్లు కూడా పర్లేదు. అజయ్ బాబు అనే పర్సన్. తర్వాత ఇప్పుడు
ఇప్పుడు అతని రాజకీయ ప్రయోజనాలు ఈయన కూడా అభినయ దర్శన్ ఒక సిఆర్పిఎఫ్ సంస్థ పెట్టిండు. ఈ సంస్థల నుంచి డబ్బులు దండుకోవడం కోసము, వాళ్ళ రాజకీయాల స్వప్రయోజనాల కోసము, జనాలలో క్రైస్తవులందరూ ఇప్పుడు చాలా చోట్ల ఆంధ్రాలో క్రైస్తవ మెజారిటీ ఉంది చాలా ప్రాంతాలలో. కాబట్టి మన ప్రాంతాలలో మనం ఒక ఎమ్మెల్యేగా టికెట్ గెలవాలి, మనల్ని మెజారిటీగా మనకు ఓట్లు వేసే విధంగా మనం ఉండాలని చెప్పేసి వీళ్ళందరూ వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఇలా డ్రామా క్రియేట్ చేస్తున్నారు. నిజంగా హత్య చంపారు అంటే వాళ్ళ భార్య ఊరుకోరు, వాళ్ళ పిల్లలు ఊరుకోరు. ఈ బెదిరింపులకు ఈ రోజులు ఎవ్వరు భయపడరు, అందరు కూడా. అయితే ఇప్పుడు అలాంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి వారికి నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా క్రైస్తవ సోదరులందరూ కూడా నిజాలు తెలుసుకోండి, ఇటువంటి వారిని నమ్మకండి. సో ఎవరో చంపారని చెప్పేసి వాళ్ళ మీదకి రెచ్చగొట్టి ప్రయత్నాలు జరుగుతుంటే వాటికి మీరు రెచ్చిపోకండి, నిర్ణయాలు తీసుకోవద్దు, చట్టాన్ని గౌరవించండి. ఓకే. అంటే ఫైనల్గా ఒకటి, మనం చిన్న చిన్న గ్రామాలలో మండలాల్లో సువార్త చెప్పడానికి మనం పోయినప్పుడు చూస్తుంటాం, కొంతమంది హిందువులు వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం కానీ, రీసెంట్గా గోదావరికి అనేదే కాకుండా మళ్ళీ ఎక్కడ మేడం అతను సింగర్ ఎవరు ఉండరు కదా, అతను మన ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు సునీల్ గారు అని చెప్పేసి ఆయన ఒక దగ్గర జానపద గాయకుడు, ఆయన క్రైస్తవ మతం గురించి ఆయన సువార్త ఎవరు నమ్మినా నమ్మకున్నా నా సువార్త నేను చెప్పుకుంటా అని చెప్పేసి ఒక దగ్గర సువార్త చెప్పుకుంటున్నాడు. అక్కడ ఇద్దరు కాసాయి డ్రెస్సెస్ వేసుకున్నారు కదా మేడం, ఆ మైకులు గుంజుకొని ఆ మైక్స్ ను పగలగొట్టడం ఈ విధంగా చేసిర్రు. ఇదొకటి. తర్వాత రీసెంట్ గా నిన్ననే కదా మేడం మనకు వనపర్తి జిల్లాలో అయ్యవారిపల్లిలో కూడా రోడ్డు మీద జరిగినటువంటి సంఘటన. అయితే ఇంత దారుణంగా చేయాల్సినటువంటి అది ఎందుకు హిందూస్ కి? ఖచ్చితంగా రాబోయే రోజులు ఇంతకన్నా దారుణంగా జరుగుతాయి. ఎందుకని? ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకని? ఈ సువార్తలు, ఈ దేవుళ్ళు, ఈ క్రైస్తవ మతం మా హిందువులు ఎవరికి వద్దు. మాకు విని విని అసహ్యం పుట్టింది. పాస్టర్లన్నా ఈ సిద్ధాంతాలన్నా ఈ బైబిల్ మీద మాకు పరమ చిరాకు పుట్టింది, అసహ్యం పుట్టింది. ఈ అసహ్యమైనటువంటి ఈ యొక్క మైక్ పెట్టుకొని మా ఇళ్ళ కాడికి రావడము, మా వీధిలోకి రావడము, అసలు మా ఊర్లోకి రావడము హిందువులకి ఎవరికి నచ్చదు. కాబట్టి ఇలాంటి ప్రతిఘటనలు మీకు నచ్చితే మీ ఇంట్లో కూర్చొని ప్రార్థనలు చేసుకోండి. ఇప్పుడు ఒక వీధిలో ఒక సువార్త చెప్పడానికి పోయినప్పుడు ఆ వీధిలో ఉన్నటువంటి హిందువులు అందరూ వచ్చి ఆ విధంగా బిహేవ్ చేయట్లేదు. ఎవరికి నచ్చితే వాళ్ళు చూస్తున్నారు, నచ్చని వదిలేస్తున్నారు, వాళ్ళది. కానీ ఒకరి ఇద్దరు మాత్రమే వచ్చి ఎందుకు ఆ విధంగా బిహేవియర్ చేయడం? ఒకవేళ నీకు నచ్చలేదన్నప్పుడు అన్న ఇది కరెక్ట్ అయిన విధానం కాదు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అందరూ ఒకే మెంటాలిటీతో ఉండరు, అందరూ ఒకే విధంగా, ఒకరు ర్యాష్గా ప్రవర్తిస్తారు, ఒకరు కొట్టి మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇంకొకరు వేరే విధంగా, అందరూ ఒకే విధంగా ఉంటారు. ఇప్పుడు నేను అనుకోండి మా బైబిల్ నమ్మండి, మా యేసు నమ్మండి అంటే ఆ బైబిల్ ఏంటో, ఆ యేసు ఏంటో, ఆ పాస్టర్ కథ నాకు తెలుసు కాబట్టి వచ్చి కూర్చొని మనం మంచిగా డిస్కషన్ చేద్దామని నేను ఇంకొంతమంది చెప్పడానికి పోయినప్పుడు ఎవరి మెంటాలిటీ అట్లా ఆ విధంగా ప్రవర్తిస్తారా? వాళ్ళకి అదే చెప్తున్నా, మాకు అసహ్యం పుట్టింది, మాకు చిరాకేస్తుంది. ఈ పాస్టర్ల ముఖాలను చూసినా, క్రైస్తవం చూస్తున్నా, వీళ్ళు సువార్తలు మా వీధులకు వచ్చినా మాకు వీళ్ళని చూస్తే అసహ్యం, చిరాకు పుట్టింది. కాబట్టి అన్ని ప్రాంతాలలో, అన్ని ఏరియాలలో అన్ని రకాల హిందువులందరూ ఒక యూనిటీగా అవుతున్నారు. వీళ్ళను మాత్రము మా గ్రామంలోకి అదే బైబిల్ పక్కన పెట్టేసి, సువార్తలు పక్కన పెట్టేసి ఒక మనిషిగా వస్తే ఖచ్చితంగా హిందూ ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టి అన్నం కడుపుని తిని పంపిస్తారు. మనిషిగా వస్తే చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు దేవుళ్ళు అంటూ మతం మార్చే ప్రక్రియ లాగా వస్తే ఇప్పుడు ఖచ్చితంగా కొట్టడానికి కూడా మా వాళ్ళు వెనుకాడరు. మీరు కేసులు పెడితే పెట్టండి, మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాము, తెలుసుకుంటాము. హిందువులంతా ఏకమై యూనిట్ గా ముందుకు పోతున్నప్పుడు ఒకరు ఒక సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తారు. మొన్న మనం జాన్ పాల్ గారిది ఒక ఇంటర్వ్యూ చేసినాము. ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణే గాని, అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ సుగునే గాని ఇంటర్వ్యూ చేసినంతసేపు మాత్రమే మేము అక్కడ సిద్ధాంతాల కోసం మాత్రమే పోరాడతాం మేము, ఎందుకంటే ఆ సిద్ధాంతాలు బయటకు తెలవాలి కాబట్టి సిద్ధాంతాల కోసమే పోరాడతామని అన్నాడు జాన్ పాల్ గారు. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేడం వాళ్ళ రిసీవ్ కానీ వాళ్ళ మంచి తనం కానీ అది వేరే విధంగా ఉంది. మాకు మంచిగా ఒక రెస్టారెంట్కి తీసుకుపోయి మంచి భోజనం పెట్టి నన్ను మంచిగా చూసుకొని అక్కడ నుంచి పంపించిర్రు. ఓకే, అదే మీకు ఇందాక చెప్పాను. ఏమని చెప్పానంటే బైబిల్ పక్కన పెట్టేసి, దేవుళ్ళని పక్కన పెట్టేసి ఒక మనిషిగా వస్తే ప్రతి ఒక్క హిందూ ఇంట్లో
అన్నం పెట్టి పంపిస్తారు. మనిషిగా వచ్చిన మనిషిగా వస్తే అతను మాకు సిద్ధాంతాల పరంగా ఒక డిబేట్ కోసం వచ్చిండు. డిబేట్ కోసం వచ్చినప్పుడు అతిథి దేవో భవ, మేము గౌరవిస్తాము, మేము చేస్తాం, మాట్లాడతాము. మాకు అందరు తెలుసు కదా బైబిల్ ఏంది, వీళ్ళు ఎట్లా క్వశ్చన్ చేయాలి ఏంటి అని చెప్పేసి. కానీ ఇక్కడ వీళ్ళు మతం మార్చే ఒక ప్రక్రియలో వెళ్తున్నారు. ఈ మతం మార్చే ప్రక్రియలో ఖచ్చితంగా ప్రతిఘటించడం తప్పకుండా వస్తుంది. ఎవరైతే అక్కడ మెంటల్ గా ప్రవర్తిస్తుంటాడో అలాంటి వారిని మీరు తీసుకొని, అరే నాయన మనం ఇట్లా కాదు ప్రవర్తించేది, మన దాంట్లో కూడా మనకు సత్యం ఉంది, మన దాని విధానం కూడా తెలియపరచాలి. కాదు అంత మెంటల్ గా డిసప్పాయింట్ పాయింట్ అండి. కొందరికి మాటలతో చెప్తే వింటారు. సిగ్గు శరం రోషం పౌరుషంలో ఒక దెబ్బ కొట్టాలని మా సిద్ధాంతం. ఒకటి పాయింట్. ఇప్పుడు మా ఏరియాలోకి పాస్టర్లు మీరు కొట్టమని నేర్పించిందా ఇక్కడ హిందూ ధర్మం? కొట్టమని అవసరమైతే మా యొక్క ఈ మతం మార్చి ఈ మతంలోకి వెళ్ళి వీళ్ళ మాటలు నమ్మి ప్రలోభాలకు గురై వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకోవడం కోసం అవసరమైతే మేము యుద్ధానికైనా మేము సిద్ధమైపోతాం. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మాకు వద్దని ఫస్ట్ నుంచి సువార్తలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, నిన్న మొన్న కొత్తగా జరగట్లేదు కదా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది కదా. ఇప్పటి వరకు మీరు 89% ఉన్న హిందువుల్ని మీరు 30% కన్వర్షన్ చేశారు కదా. కోట్లాది మంది లక్షలాది మంది మీరు మార్చుకున్నారు కదా. కాబట్టి ఇంత మంది మారిన తర్వాత ఇప్పుడున్న హిందువులు మేల్కుంటున్నారు. వినండి మీరు అజ్ఞానంతో మార్చుకున్నారు, వెళ్ళారు. మార్చుకున్నాము అనేది తప్పు. అంటే ఇప్పుడు క్రైస్తవ మతంలో ఉన్నటువంటి అందరూ కూడా పిచ్చి వాళ్ళ అంటే నా దృష్టిలో క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిచ్చి వాళ్ళు. 4 రకాల కేటగిరీస్. ఒకరికి వాళ్ళకి జ్ఞానం లేకుండా ఉండాలి, 2 వాళ్ళు కోమాలో ఉండింటారు లేదా భయంతో ఉండింటారు, లేకపోతే వ్యాపారం కోసం ఉండింటారు. అంటే బైబుల్ నమ్మితే యేసు ప్రచారం చేస్తే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి పాస్టర్లకు యూనిటీ, ఈ పాస్టర్ల కింద పనిచేసే వాళ్ళు వీళ్ళు. మీరు అనేది ఏంటంటే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికి కూడా మినిమం కామన్ సెన్స్ ఉండదు, వాళ్ళకు ఇంకిత జ్ఞానం ఉండదు, వాళ్ళు అసలు ఏ దాని మెంటల్ గా వాళ్ళు పోయి అంటున్నారు. అదే ఒకవేళ వాళ్ళను మనం కూర్చోబెట్టి మీరు అన్నది కరెక్టే. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఒక రేవంత్ రెడ్డి గాని ఒక కేసీఆర్ గాని మనకు ఇక్కడ నిలబడాలంటే క్రైస్తవుల ఓట్లు కూడా మనకు చాలా అవసరము. మరి అదే కేసీఆర్ వచ్చి అదే రేవంత్ రెడ్డి వచ్చి అరే పిచ్చి నా కొడుకున్నారా మాకు ఓట్లు వేయండి నేను అడుక్కుంటలేదు ఎందుకు మన క్రైస్తవులు అండి. రాజకీయాల గురించి నాకు తెలియదు, వాళ్ళు ఓట్ల కోసం ఇప్పుడు ఒక మనిషి ఒక రోడ్డు పైన పిచ్చివానిగా తిరుగుతున్నాడంటే వాని బిహేవియర్, వాని ప్రవర్తన, వాని బాడీ లాంగ్వేజ్, వాని డ్రెస్సింగ్ మొత్తం కూడా చేంజ్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంటది. మరి ఇక్కడ క్రైస్తవ మతంలోనికి వచ్చినటువంటి వ్యక్తులు ఎందుకు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గానీ లేకుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గానీ అన్ని కరెక్ట్ ఉంటాయి ఎందుకు? మరి అంత కరెక్ట్ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి ఒక రాజకీయ నాయకుడు వచ్చి మీ దగ్గర ఓటు హక్కు ఉంది ఆ ఓటును మాకు వెయ్యండి అని ఎందుకు అడుగుకుంటున్నారు వాళ్ళు? మరి అదే ఇప్పుడు రోడ్డు పొంటి వెళ్ళే వ్యక్తులు ఉంటారు, మనకు మెంటల్ గా డిసప్పాయింట్ అయినటువంటి వ్యక్తులు ఉంటారు. ఇటు నుంచి కేసీఆర్ పోతుంటాడు, ఇటు నుంచి రేవంత్ రెడ్డి పోతుంటాడు. అంటే వాళ్ళ అవసరాల కోసం ఈ రోజు నేను నేను గెలవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే మెంటల్ గా డిసప్పాయింట్ అయ్యి ఆ రోడ్డు పొంటి వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని, నాన్న నీ పేరేం పేరు నాన్న, నేను ఈ రోజు ఎలక్షన్ లో నిలబడుతున్నా, మీరు కారు గుర్తుకు ఓటేయండి, అయ్యా రేవంత్ రెడ్డి వచ్చి నువ్వు చెయ్యి గుర్తుకు ఓటేయండి అని ఎందుకు ఆ మెంటల్ గా డిసప్పాయింట్ అయిన వాళ్ళని అడుగుతలేరు ఎందుకు? మరి క్వశ్చన్ అయిపోయింది కదా. నేను ఇందాక చెప్పిందని దీనికి సంబంధం లేదు. ఫస్ట్ క్రైస్తవంలోకి వెళ్ళిన వెంటనే వాళ్ళ డ్రెస్సింగ్ మారిపోతుంది, వాళ్ళ హెయిర్ స్టైల్ మారిపోతుంది అని చెప్పి నేను చెప్పలేదు. క్రైస్తవ మతానికి వెళ్ళిన తర్వాతనే వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న ఆలోచనలు దేశ విరోధులుగా, సంఘ ద్రోహులుగా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మారిపోతున్నారు. నా క్వశ్చన్ వినండి ఫస్ట్. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత రాజకీయ పరంగా ఎందుకు తీసుకొచ్చారని మీరు అంటున్నారు కదా. రాజకీయ పరంగా నేను ఎప్పుడు చెప్పాను? పొలిటికల్ నాకు సంబంధం లేదు. మీరు సంబంధం లేదు అంటున్నా. నేను అడుగుతున్నా, నేను ఏం అడుగుతున్నా అంటే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికి కూడా మినిమం కామన్ సెన్స్ లేదు అని మీరు అంటున్నారు కదా. అలాంటి వారిని ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఎందుకు మాకు ఓట్లేయండి అని అడుక్కుంటున్నారు అంటే వాళ్ళ దృష్టిలో అది లేదంటారా? ఒకటి, అది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళు క్వశ్చన్ చేయండి. మీరు వాళ్ళు కూర్చోబెట్టి ఇలా క్రైస్తవ ఓట్లు కావాలా, ముస్లింస్ ఓట్లు కావాలా, లేదా హిందూ ఓట్లు కావాలా అని వాళ్ళు అడగండి. నేను రాజకీయ నాయకుని కాదు కదా. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేయండి, ఆన్సర్ కంప్లీట్. వినండి ఒక్కసారి.
ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోవాలన్నా, ఒక కేసీఆర్ దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోవాలన్నా నేను పోయి అంటా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా కేసీఆర్ గారు, ఈ సమాజంలో ఉన్నటువంటి ఓన్లీ హిందువుల ఓట్లు మాత్రమే మీరు అడగండి, క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం కూడా మినిమం కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తులు, వాళ్ళు పిచ్చి వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియకుండా, వాళ్ళకు మినిమం మైండ్ మెచ్యూర్ లేకుండా కూడా క్రైస్తవ మతంలోకి వెళ్ళిర్రు, అలాంటి ఓట్లు మీరు అడుక్కోకండి. ఎందుకంటే కొంతమంది ఈ విధంగా మనకు చెప్తున్నారు. అలాంటి వ్యక్తి ఒక ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే వ్యక్తి చెప్తున్నారు. మరి దీనికి మీరు ఏమంటారని అడిగినప్పుడు, మీరు ఆ రేవంత్ రెడ్డి దగ్గరికి కానీ ఆ కేసీఆర్ దగ్గరికి కానీ వచ్చి, అవును క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం పిచ్చి వాళ్ళని ఓట్లు మీరు అడగకండి అని మీరు చెప్పగలుగుతారా? సరే, అయిపోయిందా? ఇంకేమన్నా అయిపోయింది, చెప్పాలంటే చెప్పండి. లేదు టైం ఇస్తే నేను మాట్లాడతాను. క్వశ్చన్ మొత్తం అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళందరికీ ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మేము దాన్ని ఉదాహరణలతో సహా క్రైస్తవులను కూర్చోబెట్టి మేము చెప్పేది. దీనికి పొలిటికల్ కి సంబంధం లేదు. పొలిటికల్ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారా, వాళ్ళు ఓట్లు, ఇప్పుడు బీజేపీ డైరెక్ట్ చెప్తే నాకు హిందువులు దేశం కోసం మీరు ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నాకే ఓటేయండి అని చెప్పేసి అంటున్నారు కదా. అంటే క్రైస్తవులు వద్దంటున్నారు. దేశం గురించి ఆలోచించే వాళ్ళు, దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే హిందువులు మాత్రమే నాకు ఓటేయండి అని అడిగిందా? అదే కదా బీజేపీ సిద్ధాంతము. ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే ఓటేయండి అన్నారు. నాకు తెలియదు, అంటే బీజేపీ సిద్ధాంతం ఓన్లీ హిందువుల ఓట్లు మాత్రమే నాకు కావాలని అడుగుతున్నాడని నాకు తెలియదు. ప్రధాని నరేంద్ర మోడీ. ఓకే, మీరు చెప్తున్నా నాకు తెలియదు. హిందువుల ఓట్ల గురించి అడగట్లా, క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ కొంతమంది దేశం కోసం గురించి ఆలోచించే వాళ్ళు, ఈ సిద్ధాంతాలు గ్రంథాలు పక్కన పెట్టేసి మనిషిగా మానవతను ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది కూడా టీడీపీ పార్టీ కింద బీజేపీ కింద ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇచ్చాయి. కొంతమంది లేడీ ఒక ముస్లిం కూడా ఎమ్మెల్యే గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మతాల గురించి కాదు, ఆ మతాల్లో ఉన్న సిద్ధాంతాలు బేస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనిషిని మూర్ఖంగా తయారు చేస్తావి, అజ్ఞానంగా తయారు చేస్తావి. అందులో వీళ్ళు అందరూ పొల్యూట్ అవ్వని నేను చెప్పట్లా. కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు చర్చికి వెళ్ళరు, పాస్టర్ బైబిల్ చేసేటప్పుడు నమ్మరు. స్టూడెంట్స్ వాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళే, వాళ్ళకి కూర్చోబెట్టి చెప్తే వాళ్ళకి ఖచ్చితంగా వింటారు. అవునన్నా బైబిల్ ఇలాగుందా, ఓకే ఇదా పాస్టర్ ఇలా చెప్తారా, ఓకే వాళ్ళు విని మారే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు సమాజానికి ఉపయోగకరం. కానీ బైబుల్లే ఏసే అని గుడ్డిగా ఫాలో అయ్యి ప్రార్థనలు ప్రేయర్లు అంటూ ఆదివారాలు ఫ్రైడే ప్రేయర్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉందంటే వాళ్ళు నిజంగా జ్ఞానం లేదు, లాజికల్గా ఆలోచించగల తెలివి లేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు ఏంటి? యేసు దేవుడుగా నమ్మపోతే నరకానికి వెళ్తారు. అసలు ఇదేం సిద్ధాంతం రా? వాళ్ళు హిందువులు, వాళ్ళు మంచి చెడు పాపపుణ్యాలు బట్టి కాకుండా ఇలా ఎలా అంటారు అన్న ఆలోచన వాళ్ళకు ఉండాలి. మాకు తెలిసింది ఏంటంటే క్రైస్తవ మతంలో సత్య మార్గం ఉంటదిరా, మీరు ఈ విధంగా చెడిపోతారు అంటున్నారు. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఎక్కడైతే సువార్త చేస్తుంటారో అక్కడ ఒక్కొక్కరు ఒక మెంటల్ డిసప్పాయింట్మెంట్ ఉంటారు. మీ ఉద్దేశం ప్రకారం ఓన్లీ సత్యం ఒకటి క్రిస్టియన్లు. నేను ఒక క్రైస్తవునిలాగా నీ దగ్గరికి వచ్చినా, మీరు ఎలా ఒక క్రైస్తవునిలాగా మీ దగ్గర నేను అందరి కోసం వచ్చిన అందరి గురించి ఆలోచిస్తున్నా. హిందుత్వంలో సత్యం ఉందా? హిందుత్వంలో సత్యం ఉందా? అది నాకు తెలియదు. ముస్లింలో సత్యం ఉందా? నాకు తెలియదు. క్రిస్టియన్లో సత్యం ఉందా? నాకు తెలియదు. అయితే మీరు ఏ సత్యం గురించి క్రిస్టియన్లో సత్యం ఉంది, సత్య మార్గం చెప్పడానికి వచ్చారని చెప్పేసి మీరు ఎలా? అది కొంతమంది ఫాస్టర్స్ అంటున్నారు కదా. అలాగే ఆ సత్యం మాకు వద్దు, మా హిందుత్వంలో మాకు సత్యం ఉంది, మా హిందుత్వంలో మాకు నిజం ఉంది, మా హిందుత్వమే మాకు కావాలి, అదే సిద్ధాంతాలు వద్దనే మా ప్రచారం. ఓకే, ఎగ్జాక్ట్లీ పాయింట్ అవుట్ కి వచ్చారు. ఏ క్రైస్తవుడు అయితే అక్కడికి వెళ్ళి సత్య మార్గం ఉంటుంది హిందుత్వం నడచండి అని వాళ్ళు చెప్తున్నారు, అదే మార్గం పొంటే మీరు కూడా వెళ్ళి అరే నాయన దాని ఎందుకు, మన దాంట్లో కూడా మన హిందూ ధర్మం ప్రకారం కూడా మనం ఇట్లా వెళితే మన దాంట్లో సత్యం ఉంటుంది, మనం ఇట్లా నడవాలి, మన నడవడిక ఈ విధంగా ఉంటుందని మీరు కూడా. నేను అదేగా చెప్పేది, విలేజ్ లో మీటింగ్స్, నేను విలేజ్ లో ప్రతి చోట మీటింగ్స్ వెళ్తే బుక్లెట్లు పంచేది, అందరి చోట గ్రామాలలో అవేర్నెస్ చేసి. అప్పుడు మీరు ఏం చెప్తున్నారు? క్రైస్తవ మత దేవుని నమ్ముకోకండి, ఆయన నడవడిక ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ అట్లా చెప్తున్నప్పుడు నేను ఏం చెప్తున్నాను, మీరు అట్లా చెప్తున్నప్పుడు మన క్రైస్తవులు నేను ఎప్పుడు కూడా జరిగాయి, మా కార్ను ఫాలో అయ్యారు. విజయనగరం జిల్లాలో క్రైస్తవులు పాస్టర్లు, విజయనగరం జిల్లాలో మేము అక్కడ మీటింగ్స్ గుడి లోపల పెట్టుకొని మీటింగ్స్ వీడియో మొత్తం ఉంది. అరే చర్చికి వెళ్ళిన వల్ల మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళే, వాళ్ళను మీరు తెలుసో తెలియక వాళ్ళ మాటలు నమ్మి వెళ్ళారు, కూర్చోబెడితే బయటకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి బైబిల్ గురించి చెప్పడం చెప్పి బుక్లెట్లు ఇచ్చి వాళ్ళు హిందూ దేవుల పటాలు ఇచ్చి మేము వచ్చాం. గుడి బయట మమ్మల్ని మాతో పాటు శివాలి గారు
వంశీ గారు మేము ముగ్గురము, తర్వాత గణేష్ ఒక 5 మెంబర్స్ వెళ్ళాము. మరి 5 మెంబర్స్ మొత్తానికి చర్చిలో మైక్లో అనౌన్స్ చేస్తున్నాడు, ఈ ఊరికి ఎక్స్క్రిస్టం ప్రేమ వచ్చాడు, వాడు మత గొడవ పెట్టినకు వచ్చాడు, అందరు కలిసి వీళ్ళు కొట్టండి అని చెప్పేసి మైక్లో అనౌన్స్ చేశారు. మొత్తం కలిసి ఆ చర్చిలో మేము వెళ్తుంటే మా కార్ను ఫాలో, ఆ రోజు రాత్రి మేము అక్కడే స్టే చేయాల్సింది. ఈ అటాక్కు మా కార్ను ఫాలో అయ్యి చాలా దూరం వరకు ఆ ఊరు దాటేంత వరకు కూడా కొంతమంది మాకు సపోర్ట్గా ఇచ్చి కార్ దాటికిచ్చిన తర్వాత విజయనగరం టౌన్కి వచ్చి 1-2 ఆ ప్రాంతంలో వీళ్ళని రిక్వెస్ట్ చేసుకొని రూములు తీసుకొని అక్కడ మేము స్టే చేసాం. అటాక్స్ కూడా జరిగినాయి విజయనగరం 2 times. విజయనగరంలో ఉన్నటువంటి ఫాస్టర్ ఎవరు సార్? అతని పేరు నాకు తెలియదు, అతని వీడియో మొత్తం అయితే యూట్యూబ్ ఉంది. ఇప్పుడు మీరు అక్కడ మీ సత్యబోధను బోధించలేదు అక్కడ హిందూ ధర్మం? అది నేను చెప్పాను, నేను ఇప్పుడు క్రైస్తవులు, నేను అదే అంటలేను, కాదు క్రైస్తవుల సువార్త ఏంటి? ఒక నిమిషం ఆగండి, వినండి సార్. అనౌన్స్ చేసిర్రు అని అంటున్నారు కదా, అవును. అంటే మీరు అక్కడ మీది ఏదైతే ఉందో బోధన బోధించడానికి మీరు ఏదైతే సిద్ధపడ్డారో అది చెప్పకుండానే వాళ్ళు అనౌన్స్ చేసారా? మీరు అక్కడ ఇంకా ఏం చెప్పలేదా మీకు అక్కడ ఉన్నటువంటి? మేము చెప్పి మా బోధన ఏదో మనం చెప్పుకొని ముగించుకున్న తర్వాత అది కూడా మా శివాలి గారు ఆ రోజు స్పీచ్ ఇస్తే కొంతవరకు స్పీచ్ ఇచ్చి, అప్పుడు నాకు ఓపిక లేకపోవడం వల్ల మా శివాలి మేడం గారు స్పీచ్ ఇచ్చారు. తన బైబిల్ గురించి ఏం తెలియదు, ఓన్లీ హిందుత్వంలో ఉన్న వాటి గురించి మాత్రమే తనకు తెలిసిన కొన్ని చెప్తుంటది. చెప్పి మేము బయటకు వస్తున్నాం, ఆ వీడియో మొత్తం యూట్యూబ్ లో ఉంది. సెకండ్ పాయింట్, మేము ఈ అంటే పాస్టర్లు సువార్త ఏంటి, అసలు సువార్త ఏంటి చెప్పండి? అసలు సువార్త అంటే నేను చెప్తాను, యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు మాత్రమే సత్యము, యేసుప్రభు ద్వారా మాత్రం పరలోకము, యేసుప్రభు తప్ప వేరే దేవుని పూజిస్తే నరకానికి వెళ్తారు, హిందూ దేవుని విగ్రహాలు రాళ్ళు అట్ని పూజిస్తే మీరు నరకానికి వెళ్తారు అని సువార్త అదే. వాళ్ళ బైబిల్ అదే ఉంది. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది, రోగాల నుంచి స్వస్థతలు వస్తాయి, దయ్యాల నుంచి మీకు విముక్తి లభిస్తాయి. అంటే దయ్యాలు అంటే ఏంది? హిందూ దేవులు పూజించే వాళ్ళు దయ్యాలు అవన్నీ కూడా ఉంటుంది. వాళ్ళ బైబిల్ వాళ్ళ యేసు వరకు చెప్పుకొని ఉండింటే నేను వెళ్ళేసి బైబిల్ గురించి యేసు గురించి చెప్పాల్సిన అవసరం నాకు ఉండేది కాదు. వాళ్ళు ఖచ్చితంగా హిందుత్వం మీద వాళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టి నేనేం చేస్తున్నానంటే, వాళ్ళు బైబిల్ చెప్తున్నారు కానీ బైబిల్ పూర్తిగా చెప్పట్లేదు, బైబిల్లో ముందు వెనకాల ఉంటుంది, వాళ్ళు వచ్చినప్పుడు బైబిల్ మీరు ఇలా క్వశ్చన్ చేయండి అనే విధంగా వాళ్ళు నేను బైబిల్ గురించి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నా. నా దీంట్లో మొత్తం కూడా బైబిల్ గురించే ఉంటుంది. నాది కూడా సువార్త. వాళ్ళు చేసే సువార్త ఏంది? బైబిల్ పూర్తిగా చెప్పట్లేదు, నేను బైబిల్ పూర్తిగా చెప్తున్నాను, బైబిల్ పూర్తిగా చెప్తున్నాను. బైబిల్ తీసుకుని వాళ్ళు వస్తే ఎలా క్వశ్చన్ చేయాలి అనే విధంగానే వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు హిందూ ధర్మం గురించి చెప్పడానికి పోయినప్పుడు ఎన్నిసార్లు ఏ సందర్భాల్లో ఏ గ్రామాల్లో ఏ మండలాల్లో ఏ జిల్లాల్లో మీకు దాడి చేయడం ఇట్లా అటాక్ చేయడం జరిగింది? 2 ప్రాంతాలలో జరిగింది. 2 ప్రాంతాల్లో. ఓకే. ఎక్కడెక్కడ? అది ఒకటి విజయనగరం జిల్లా, ఓకే, మారుమల గ్రామము. నెక్స్ట్ ఇంకోటి గుర్తులేదు, తుని దగ్గర ఎక్కడ అనుకుంటా, విశాఖ జిల్లాలో కూడా దాడి ఏం జరగలేదు, మీద పడి క్వశ్చన్స్ చేయడము. తర్వాత కానీ ఇక్కడ క్రైస్తవులు మాత్రం సువార్త చెప్పడానికి పోతే డైరెక్ట్ గా దాడులే జరుగుతున్నాయి. ఓకే కదా. ఇప్పుడు క్రైస్తవులు వాళ్ళ మైకు పెట్టి నేను ఎవరికి చెప్తున్నాను? హిందువులు చెప్తున్నాను. వాళ్ళు ఎవరికి చెప్తున్నారు? వాళ్ళు క్రైస్తవులు చెప్పుకోవట్లేదు, హిందువులు కడగ చెప్పుకుంటున్నారు. నేను ఇదే సువార్త క్రైస్తవుల దగ్గరికి వెళ్తే నా మీద అటాక్ చేస్తారు. నేను మా హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కూర్చోబెట్టి చేస్తున్నాను. క్రైస్తవుల దగ్గరికి పోతే అటాక్ చేస్తున్నారు, మిమ్మల్ని కంపల్సరీ చేస్తున్నారు. అయితే క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ ఏరియాలో ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ ఏరియా మీరు ఎంచుకోండి. మీరు చెప్పాల్సింది వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఇష్టమైతే నమ్ముతారు, లేదంటే వదిలేస్తారు. ఓకేనా? మీకు ఎక్కడైతే ఆ థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్కు మీరు బోధించేటప్పుడు మీరు చెప్పేటప్పుడు ధర్మం గురించి నన్ను తీసుకెళ్ళండి. నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ మేము అక్కడికి వస్తా. ఎవరు మీ దగ్గర ఈ విధంగా దురుసుగా ప్రవర్తించారో హైదరాబాద్ లోనే చెర్లపల్లిలోనే మేము మీటింగ్ పెట్టేటప్పుడు కొంతమంది క్రైస్తవులు వచ్చి కొన్ని గొడవలు జరిగాయి. మేము అది యూట్యూబ్ లో పెట్టలేదు, ఎందుకంటే ఆ మీటింగ్ కంటెంట్ చేసిన వాళ్ళు ఒక లేడీస్, వాళ్ళ ఫ్యామిలీ పరంగా పిల్లల పరంగా ఇరుగు పొరుగు వాళ్ళ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రవీణ్ గారు అని చెప్తే నేను పెట్టలేదు. వాళ్ళు మన షార్ట్ ఫిల్మ్ ఈవెంట్ కి వస్తారు, మీరు డైరెక్ట్ వాళ్ళని కూడా అడగొచ్చు. వాళ్ళ ప్రాంతంలో ఆ ప్రాంతంలోకి వెళ్దాం సార్ మనం. మేడం గుర్తుకు పెట్టుకోండి, మన మీడియా నుంచి కవరేజ్ కోదాము. ప్రవీణ్ సార్ది ఏం తప్పు లేదు ఆ స్పీచ్ లో అంటే అప్పుడు ఓకే. ఎందుకంటే ఆయన చెప్పుకునేటప్పుడు ఎందుకు ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం దురుసుగా ప్రవర్తిస్తుంది ఒకటి ఆలోచించండి. ఎందుకంటే మీరు మనుషులను
ప్రేమించే వాళ్ళు, ప్రశాంతత కలిగినటువంటి వ్యక్తులు మీరు అంత దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం ఒకటి ఏముంది? ఇంకొకటి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా సార్, యేసుక్రీస్తు ప్రభువుని దూషిస్తే అక్కడ అటాక్ జరుగుతుందా లేకుంటే ఇంకేందనేది ఒకటి. ఇంకొకటి, ఎక్కడైతే క్రైస్తవులు కూడా ఆ ఏరియాలో పోయి సువార్త ప్రకటిస్తున్నాడో అక్కడ కూడా హిందువులు ఒకవేళ నచ్చితే వాళ్ళు స్వీకరించమని చెప్పండి, లేదంటే వదిలేయమని చెప్పండి. మాదేంటంటే ఒకటి, నేను వీటికి వెళ్ళి అవన్నీ నేను చెయ్యను. హిందువులందరూ ఒక్కొక్కరు ఒక రకంగా మెంటాలిటీలో ఉంటారు. కొంతమంది కూర్చోబెట్టి అడిగేటోళ్ళు ఉంటారు, కొంతమంది కొట్టి మాట్లాడేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు కొడుతున్నారు, కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాడు ఆ రోజు అక్కడ ఫస్ట్ టైం రావట్లేదు, 10 సార్లు వస్తున్నాడు, చెప్పినా వినట్లేదు. సేమ్ ఇలాగే తిరుపతిలో కూడా నాయుడుపేట గ్రామంలో కూడా రోజు వస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు వచ్చినా చెప్పట్లేదు కాబట్టి అసహనానికి లోనైనరు. అసహనానికి లోనై అలా ప్రతిఘటించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మీ ఇంట్లో కూర్చొని మీ దేవుడు గురించి మీరు చెప్పుకోండి. మాకు రాజ్యాంగం మాకు ఇచ్చింది, మా బైబిల్ గురించి మాకు చెప్పుకుంటామని అనుకుంటే మాత్రము హిందువులలో ప్రతిఘటన కంపల్సరీ రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా వస్తుంది. ప్రవర్తించడానికి సిద్ధంగా చట్ట విరుద్ధంగా అంటే అసలు ఈ బైబిల్ చట్ట విరుద్ధం, ఈ బైబిల్ సిద్ధాంతాలు చట్ట విరుద్ధం. అది ఈ రోజు నేను చెప్పట్లేదు, అమెరికాలో ఉన్నటువంటి ఒక చట్టం కూడా అదే చెప్తుందా? మాది అదే కదా, మొత్తము మాది చట్టం కూడా అదే చెప్తుందా సార్? ఒక విషయం ఆగండి, చట్టం కూడా అదే చెప్తుంది. ఒక విషయం ఆగండి, చట్టం కూడా అదే చెప్తాను. అమెరికాలో ఒక రాష్ట్రంలో బైబిల్ మీద కంప్లైంట్ ఇస్తే రాష్ట్రం మొత్తం కూడా బైబిల్ బ్యాన్ చేసేసింది. మా ఉద్దేశం ఏంటంటే ఈ బైబిల్ గురించి ఆల్రెడీ జరుగుతుంది ప్రాసెస్. ఒక్కసారిగా ఇవి బయటికి రావు, టైం పడుతుంది. బైబిల్ మొత్తము ఇక్కడ ఉన్న కోర్టు, సుప్రీంకోర్టు మొత్తం పూర్వపరాలు అన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పుడు నా ఛానల్ మీద కేసు అయినప్పుడు కేపీహెచ్పి పోలీస్ స్టేషన్లో సిఐ మొత్తం నా ఎక్స్క్రిషన్ వీడియోస్ మొత్తం చూశారు. 1 గంట 2 గంటల పాటు నా విలేజ్లో మీటింగ్స్, పాస్టర్ మీద కౌంటర్ వచ్చి నా ఛానల్ లేకుండా చేయాలని చెప్పి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఉంది. నా ఛానల్స్ బ్లాక్ అయ్యింది, కొన్ని వీడియోస్ నాకు వీడియోస్ పెట్టుకుంటూ లేదు. ఆ సమయంలో నా వీడియోస్ మొత్తం చూసి ఇది చట్ట విరుద్ధమే, బైబిల్ ప్రకారంగా నేను ఒకవేళ లేనివి ప్రచారం చేసిన, బైబిల్ భూత పుస్తకం అంటున్నా, బైబిల్ ఉన్న బూతులు అంటున్నా, బైబిల్లో ఏసి ఇట్లా దేవుడు కాదని అంటున్నా, ఇవన్నీ ఏ ఒక్కటైనా కూడా బైబిల్లో లేకపోతే ఈ పాటికి ఎప్పుడు జైలు ఉండటం. ఈ అబ్బాయి ప్రవీణ్ చెప్తుంది యాజ్ గా బైబిల్లో ఉంది, ఈ రిఫరెన్స్ కూడా అలాగే అర్థాలు వస్తున్నాయి కాబట్టి కేసు కొట్టేశారు. నా ఛానల్లో ఉన్న సైబర్ క్రైమ్ కూడా తీపించారు, నా ఛానల్ రన్ అవుతుంది. నా ఛానల్ ఇలా జరిగింది. నేను చేసింది తప్పు అయితే దీని మీద 2-3 కేసులు అయినాయి. వరంగల్లో కూడా కేసు అయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక పాస్టర్ అమ్మ పెట్టింది, బైబిల్ నా 2 పక్కన పెట్టుకుని బైబిల్ ఉన్నాయి కదా రాసిందని చెప్పేసి అంటున్నారు. అది కాబట్టి ఈ బైబిలే ఈ దేశానికి ఖచ్చితంగా ప్రమాదకరము. ఇది ముందు జనాలు ఈ బైబిల్ నమ్మి లక్షలాది మంది చర్చిలకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, వేలాది మంది వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. జనాలలో ఫస్ట్ అవేర్నెస్ తీసుకొని వచ్చి జనాలందరూ ఒక దాటి మీదకి వస్తే ఆ తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాన్ చేసే రోజు మన భారతదేశంలో వస్తుంది. నాకు నమ్మకం ఉంది. మీరు నమ్మే సిద్ధాంతాన్ని కరెక్ట్ అనడం అది ఓకే, అవతల వాళ్ళ సిద్ధాంతం తప్పని అసలు సిద్ధాంతం నేను చెప్తున్నా మేడం, హక్కు ఎవరిచ్చారంటే మాదొక్కటే సిద్ధాంతం, మా తప్ప వేరే సిద్ధాంతం లేదని చెప్పేసి మీరు బైబిల్లో ఎవరో రాశారని చెప్పి తీసుకొని వచ్చి అదే కదా మేము అదే చెప్తున్నాం. ఈ దేశంలో మాత్రము హిందూ సంస్కృతి, హిందుత్వం మాత్రమే ఉండాలి. ఈ బైబిల్ ఏదైతే ఉందో అది సమాజానికి పనికొచ్చే విధంగా అయితే ఓకే, కానీ సమాజానికి పనికొచ్చేది కాదు, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉంది, సంఘ ద్రోహులుగా మార్చే విధంగా ఇది యువతను పాడు చేస్తుంది. ఇప్పుడు ఇదే బైబిల్ని అడ్డం చేసుకొని భవ్యశ్రీ పాప చనిపోలేదా, పూర్ణిమ చనిపోలేదా, 2 దేవదాసు ఇంకొక పేరు వినయ్ అని 2 బాప్తిసం తీసుకుంటూ ప్రాణాలు పోలేదా, ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి రిఫరెన్స్. ఇప్పుడు ప్రార్థన ద్వారా రోగాలతో ప్రేరాలతో స్వస్థతలు జరుగుతాయని చెప్పి నమ్మించే అందరి పాస్టర్ లెక్క ముఖ్య ఇంటెన్సిటీ ఏంటంటే ఈ బైబిల్లో ఇక్కడ రిఫరెన్స్ ఉంది కాబట్టి యేసు నమ్మిన వాళ్ళని సూచన క్రియలు కనబడును అని చెప్పేసి. అసలు ఈ వచనమే లేకపోతే వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదు. ఆ ఒక్క వచనం చూపించి చూశారా, ఈ వచనం ప్రకారము యేసు నమ్ముకున్న వాళ్ళకి ఇలా స్వస్థతలు చేస్తారు, మేము కూడా చేస్తామని చెప్పి నమ్మించి ఈ రోజు ఇన్ని ప్రాణాలు పోతున్నాయి. బయటకు వచ్చిన తక్కువ, బయటికి రానివి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ బైబిల్ నాకు ఒకటి అర్థం కాదు, అక్కడ ఉన్నటువంటి ఫాస్టర్స్ ఈ బైబిల్లో ఇట్లా ఉంది మేము కూడా చేస్తామని ఓపెన్ గా చెప్పుకుంటున్నారు కదా, లేదంటే మేము ఈ విధంగా చెప్తున్నాము మీరు కూడా అదే విశ్వాసంతో ఉంటే మీకు ఆ విధంగా జరుగుతుంది అని చెప్పి నేను అదే చెప్తున్నాను. ఈ వీడియో పరంగా అసలు స్వస్థతలు జరుగుతాయా జరగవా చెప్పేది ఏంటంటే విశ్వసించండి, నమ్మండి, ఎవరికి జరుగుతుంది చూడండి. నేను అదే నమ్మకపోతే వదిలేయండి, నమ్మకండి, విశ్వసించకండి. పెట్టి అన్నం తింటేనే కడుపు నిండుతుంది అంటారు, ఆ అన్నం తినకుండా మీ కడుపు నిండుతుంది అంటే తప్పు. ఒక విషయం ఆగండి, ఇక్కడ అన్నము తింటే కడుపు నిండుతుంది, ప్రూఫ్ ఉంది. ప్రార్థన ద్వారా రోగం తగ్గుతుందని ప్రూఫ్ లేదు, నమ్మకం.
విశ్వాసమే proof. ఓ పని చేద్దాం, ఎవరికి జరుగుతాయి చెప్పండి. ఇప్పుడు అన్నం విశ్వసించిన వాళ్ళకి మనం ప్రూవ్ చేయండి. మరి ఇప్పుడు విశ్వాసం ఉంచాలి అదే కదా. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మనం హాస్పిటల్కి వెళ్దాం, ఒక పేషెంట్ పట్టుకుందాం, క్రిస్టియన్ పేషెంట్ పట్టుకుందాం, Okay. వీబు గారిని పట్టుకుందాం. నాగరాజ్ అనే పర్సన్ కరెంట్ షాక్ కొట్టి మంచం మీద పట్టుకొని లేవలేని స్థితిలో 4-5 సంవత్సరాల నుంచి యేసు ప్రభు సేవ చేసుకుంటూ ఉన్నాడు ఒక పర్సన్. అతని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అతను పట్టుకుని అతని మీద స్వస్థత చేపిద్దాం, వీబు గారు కళ్ళు తెప్పిద్దాం. అయితే పాస్టర్స్ ఏమంటారంటే ప్రార్థనను నమ్మండి. వాళ్ళు నమ్మట్లేదా? వాళ్ళు పాస్టర్లు కదా, వాళ్ళు యేసు ప్రచారం చేశారు కదా. కానీ హాస్పిటల్స్ కి వెళ్ళొద్దని వాళ్ళు చెప్తలేదు. వాళ్ళు చెప్తున్నారు హాస్పిటల్కి వెళ్ళొద్దని. అంటే మీ దృష్టిలో ఏ చాలా మంది మా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు రక్తాలతోటి పాస్టర్స్ దగ్గర గానీ మంత్రాల దగ్గర గానీ అక్కడికి తీసుకెళ్తే రక్తం ఆగిపోతుందా? కట్టు కడితేనే ఆగిపోతుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అమాయకులకు తెలియదు. అందరికి తెలుసు, తెలియదు, అమాయకులకు తెలియదు. ఇప్పుడు మీరు 5 లక్షలు ఇవ్వండి, బెట్టింగ్ యాప్ ద్వారా మీకు 10 లక్షలు ఇస్తాను, మిమ్మల్ని నమ్మిస్తాను. మీరు ఇస్తారా? మీరు ఇస్తారా? ఒకటే అది కూడా విశ్వాసం కదా. ఇప్పుడు వీడికి 5 లక్షలు పెడితే 10 లక్షలు వస్తాయని చెప్పి విశ్వాసంతో కదా వీడు 5 లక్షలు బెట్టింగ్ లో పెట్టేది. అది కూడా ఆశ. నేను ప్రార్థన, ఇది విశ్వాసం అవుతుంది, అది ఆశ అవుతుంది. అది ఆశ కాదు. విశ్వాసాన్ని నువ్వు వదిలేసుకొని క్రిస్టియానిటీలో నేను ఇదే చెప్తున్నా. నేను విశ్వసించి ప్రార్థన చేస్తే రోగం తగ్గుతుంది అంటే విశ్వాసమే. పాస్టర్ ప్రార్థన చేస్తే నా రోగం తగ్గిపోతుంది అంటే నాకు హాస్పిటల్ బిల్లులు తగ్గుతాయి అని చెప్పి ఇది ఆశ. ఇది విశ్వాసం, ఆశతో ఇది ముడిపడి ఉంది. ఇక్కడ కూడా బెట్టింగ్ యాప్ నువ్వు 5 లక్షలు పెడితే 10 లక్షలు వస్తాయి అని ఖచ్చితంగా వస్తాయని చెప్పి వాడు ఫస్ట్ నమ్మిస్తాడు. విశ్వాసం ఎవరు నమ్మిస్తాడు? ఇన్ఫ్లుయెన్స్. కొంతమంది యూట్యూబర్స్ మీరు పెట్టండి ఖచ్చితంగా వస్తాయి అని టెలిగ్రామ్ గ్రూప్ లో తీసుకుని వచ్చి నమ్మిస్తారు. నమ్మకం పెట్టిన తర్వాత డబ్బులు వస్తాయి కదా, 5కు 10 లక్షలు వస్తాయి కదా అని చెప్పి విశ్వాసం. సో ఇది నమ్మకం, విశ్వాసం. వాడు పెట్టి ఇలా సోషల్ మీడియాలో ఇలా అన్ని విధాలుగా గవర్నమెంట్ ఫోన్ చేసినప్పుడు ప్రతిసారి అప్డేట్ చేస్తున్నప్పటికి కూడా ఈ రోజుకి ఇప్పటికి కూడా బెట్టింగ్ యాప్లు పెట్టి డబ్బులు పెట్టి కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆస్టేజ్ గా ఇది కూడా యేసు ప్రభు రోగాలు తగ్గిపోతాయి అని చెప్పి నమ్మించి చాలా మంది ఉన్నారు. కోల్పోయిన వ్యక్తులు మళ్ళీ డబ్బు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా మేడం? నాకు తెలియదు. కాదు కాదు కదా. మళ్ళీ ఇక్కడ క్రైస్తవ మతానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు హిందూ నుంచి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నప్పుడు కోల్పోయిన తర్వాత ఇంకా క్రైస్తవ్యంలోకి ఎందుకు వస్తారు? మళ్ళీ ఇక్కడికే వస్తారు కదా. వాళ్ళు అంత విశ్వాసంగా ఉన్నారంటే వాళ్ళకి నమ్మకం జరుగుతుంది కదా. ఆన్సర్ చెప్తాను. కొంతమంది బెట్టింగ్ యాప్ డబ్బులు ఎట్టుండంటే 5 లక్షలు పెడితే పోయినాయి అనుకో, డబ్బులు ఎక్కడైతే పోయినా మళ్ళీ తిరిగి అక్కడే సంపాదించుకోవాలి, మళ్ళీ పెట్టాలి అంటాడు. అవి పెడతారు, మళ్ళీ ఇవి కూడా పోతాయి. ఎట్టయినా సరే ఎక్కడైతే పోయినాయో అక్కడే సంపాదించుకోవాలి, సంపాదించుకుంటారు సార్ చివరికి అని అంటారు. చివరికి సంపాదించుకోడు, అదంతా ఫేక్. వాడు డబ్బులు దొబ్బడానికి రకరకాలుగా జిమ్మికలు ట్రిక్స్ చేసి వాడు మోసం చేస్తుంటాడు. గెలిచినట్టు చూపిస్తాడు కానీ డబ్బులు అకౌంట్లోకి రావు. కొంతమందికి వస్తుంటాయి కదా సార్. ఎవరికైనా ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, కొంతమందికి వస్తుంటాయి కదా డబ్బులు. ఎవరికి వచ్చినా చెప్పండి. బెట్టింగ్ యాప్ ద్వారా నేను గెలిచానని చెప్పిన వాళ్ళు చెప్పండి. ఏదో ఫ్రెండ్స్ పరంగా ఆన్లైన్ బెట్టింగ్స్ మొత్తం ఫ్రాడ్. ఇప్పుడు దీని మీద సజ్జనారు కూడా స్ట్రిక్ట్ గా రియాక్షన్ అయ్యారు. ఈ ప్రమోట్ చేసినటువంటి వాళ్ళందరి మీద కేసులు పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఇండియా నుంచి పారిపోయారు. అవన్నీ ఒక పెద్ద స్కామ్. ఎవరికో ఒక్కటి కాదు కదా, ఎవరికి ఇవ్వట్లేదు ఆ డబ్బులు. ఈ టెలిగ్రామ్ లో తీసుకొని వచ్చి వాళ్ళని గ్రూపులు పెట్టి స్కామ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రార్థనతో రోగాలు తగ్గుతుంటే ఎవరికి తగ్గవు. ఇది కూడా మొత్తం స్కామే. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ప్రాబ్లం ఏంటి? ఒకటి ప్రార్థన ద్వారానే సాల్వ్ అవుతుంది అనడం ప్రాబ్లమా? ఒక పాస్టర్ హాస్పిటల్ కి వెళ్ళి మీరు ప్రేయర్ చేయించుకున్నా తగ్గుతుంది అని చెప్తే అప్పుడు ఓకేనా మీకు? అలా చెప్పగలిగితే ఈ విషయం వరకు అతను ఓకే అంట. హాస్పిటల్ కి వెళ్ళండి అమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాం, ప్రార్థన చేస్తాం. మీ ప్రయత్నం ఓకే, ఇంతవరకు నేను ఒప్పుకుంటా. ఓకే, మీరు హాస్పిటల్కి వెళ్ళండి. ఏంటంటే ఓన్లీ ప్రేయర్ ఆయిల్ ద్వారా లేకపోతే ప్రేయర్ ద్వారా తగ్గుతుంది అలా ఏ పాస్టర్ అన్నాడు? ఓ పని చేయండి, అలా ఏ పాస్టర్ అన్నాడు. ఎందుకు అంటే అలా చెప్పగలిగితే ఈ చర్చ్ ఎందుకు, పాస్టర్ ఎందుకు, ప్రేయర్ ఎందుకు, స్వస్థత సువార్త మహాసభలు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ వేస్టే కదా. వాడు అలా చెప్పడు. పోనీ చెప్పించండి. డెఫినెట్ గా చెప్తారు. ఒకరు విపి రెడ్డి అయితే చెప్తున్నారు, విజయప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. చూపించుకున్నారా, ఏ డాక్టర్ ని కన్సల్ట్ అయినరు, ఖచ్చితంగా వాళ్ళకు ఎవరో ఒకరు చెప్పారని. మూర్ఖులు కాకపోతే మేము కూడా అంటున్నాం కదా, వాళ్ళు ఒకవేళ మూర్ఖులు కాకపోతే వాళ్ళు ఏం సజెషన్ చెప్తారంటే, అమ్మ మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి, ఇదే చెప్తారు. మీరు అన్నట్టుగా ఇంతకు ముందు జాన్ వెస్లీ పాస్టర్ వాళ్ళ భార్యను హాస్పిటల్ తీసుకెళ్లే కదా సర్జరీ చేపించారు. మరి ఆయన జాన్ వెస్లీ ఏం చేశారంటే గతంలో ఒక కేసు చెప్పాడు అనమాట. జస్ట్ ప్రార్థన చేస్తే జస్ట్ టీవీలో ఉండి ఈయన వాక్యం వినంగానే ఒక పూజారి పైకి 6 అడుగులు లేచి కింద పడ్డాడు, ఆయనకు న్యాయం అయిపోయిందని చెప్పేసి ఒక సాక్ష్యం చెప్పాడు. ఆ వీడియో కూడా ఉంది. దాన్ని ఎంకరేజ్ చేసేది ఎవరు సార్? ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ప్రజలు ఎంకరేజ్ చేస్తారు. మరి ఇక్కడ ప్రజలే మోసగా. అందుకే చెప్తున్నా,
క్రిస్టియన్లు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అప్పుడు వాళ్ళకు స్వస్థత వచ్చిందేమో, అందుకే అలా కాదు. అవన్నీ నేను అదే చెప్తున్నా మేడం, అబ్బాయి లక్కు రాదు, లక్ రాదు అసలు. లక్ దీంట్లో ప్రార్థనతో హిందూ ధర్మంలో మీరు ఏ దేవుడిని హిందూ ధర్మం పక్కన పెట్టేసేయండి ఫస్ట్. నేను ఇది క్లారిటీ ఇస్తాను, ఇది క్లారిటీ ఇచ్చినాక హిందూ ధర్మంలోకి వస్తాను. కాదు సార్, హాస్పిటల్ కి వెళ్ళి మీరు మంచిగా స్వస్థత పొందుకొని వచ్చినాక నేను తిరుపతి దేవుడికి మొక్కుకున్నందుకే నాకు స్వస్థత వచ్చింది అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఇంకొకటి వద్దు మేడం, ఇది లాగ్ పెద్దగా అవుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు క్రైస్తవ మతం గురించి మాత్రమే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? మీరు ఓన్లీ క్రైస్తవ మతం గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే పాస్టర్లు వస్తారు, పాస్టర్లు బైబిల్ తీసుకొని యేసు దేవుడు అని చెప్పేసి మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు, బైబిల్ గురించి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. కాబట్టి మీరు తిరిగి పాస్టర్ని తిరిగి క్వశ్చన్ చేయాలి అని అనుకుంటే మీకు బైబిల్ గురించి బేసిక్స్ తెలిసి ఉండాలి. కాబట్టి వాళ్ళకు బైబిల్ క్వశ్చన్ చేసే విధంగా ఈ పాంప్లెట్ మీరు అందరూ చదవండి, ఇది మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళు బైబిల్ తీసుకుని వస్తే మీరు వాళ్ళు కూర్చోబెట్టి క్వశ్చన్ చేయండి అన్నట్టు నేను ప్రచారం చేస్తాను. ఆ ప్రచారంలో మీరు హిందూ దేవుళ్ళని నమ్ముకోండి, ఇక్కడ జరుగుతాయి ఇట్లా కూడా చెప్పరు కదా? చెప్పరు. మీతో ఉన్నటువంటి సైన్యం ఏం చెప్తుంది? మా సైన్యం గురించి అలా ప్రచారం చేసాం. వాళ్ళని అడగండి, వాళ్ళు ఏ సైన్యం వాళ్ళు మీతో పాటే వస్తున్నారు. ఇప్పుడు మేడం మనం ఒక ఇంటర్వ్యూ చూసినాం సార్ది, ఒక దగ్గర ఒక లేడీ ఉంటది, ఒక మేడం ఉంటది. ఆ మేడం పూర్తిగా మంచి సాంప్రదాయ ప్రకారం ఉండి కట్టుబొట్టు అన్ని మంచిగా ఉండి అక్కడ ఏం బోధిస్తుంది, ఈ దేవుడు ఇట్లా కాదు, ఈ దేవుడు ఇట్లానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకసారి ఆ వీడియో చూపించండి, నాకు క్లియర్ డీటెయిల్ గా చెప్పండి, నేను దాన్ని వాళ్ళని అడుగుతాను. ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే వ్యక్తి క్రైస్తవ మతంలో ఈ విధంగా జరిగింది కాబట్టి ఈ దీని గురించి బోధించడానికి పోవాలన్నప్పుడు మీ వే ఎట్లుండాలంటే వన్ వే ఉండాలి. మీరు ఒక్కరు వెళ్ళి ఇది ఈ విధంగా ఉండాలి చెప్పాలి. ఒక విషయం, నా గ్రంథం బైబిలే కదా, నా గ్రంథం బైబిలే, నాకు బైబిల్ నేను చెప్తున్నా, అదే చెప్తున్నా. అలాంటప్పుడు మీరు క్రిస్టియానిటీలోనే ఉండి చెప్పాలి. నేను ఎక్స్ క్రిస్టియన్ గా ఉండి చెప్తున్నా, క్రిస్టియన్ గా ఉండి చెప్తున్నా. క్రిస్టియానిటీ ఎక్స్ క్రిస్టియన్, ఓ క్రైస్తవుడా మేలుకో, ఎక్స్ క్రిస్టియన్ లోకో, ఎక్స్ క్రిస్టియన్. నా క్రైస్తవ సోదరులందరికీ బైబిల్ గురించే క్రిస్టియన్ గా ఎక్స్ క్రిస్టియన్ గా ఉండి నేను చెప్తున్నా. అలాంటప్పుడు మీరు హిందూ ఎట్లయితారు, క్రిస్టియన్ అవుతారు? ఎక్స్ క్రిస్టియన్ అయినా అదే హిందూ కాదు, రాజ్యాంగ ప్రకారం హిందూ గుర్తించారు. నేను ఎవరిని నమ్మాలి, నేను ఎవరిని నమ్మాలి? ఒక విషయం ఆగండి, నేను ఎవరిని నమ్మాలి? వేరే విధంగా ఉంది మేడం. మీరు ఎట్లా చేయాలి సార్ అంటే చెప్పేది ఏది కూడా వన్ వే నుంచి వెళ్ళొద్దు. ఇక్కడ క్రైస్తవ మతాన్ని తీసుకుని అందుట్లో మీకు కొన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి మీరు ఇది ఈ విధంగా ఉంది, ఇది ఈ విధంగా ఉంది, దీన్ని నమ్మొద్దు, మీరు పక్కదారిలో పోతున్నారని మీరు ఇక్కడ చెప్తున్నప్పుడు అదే రూట్ ఇంకో రూట్ కూడా ఎంచుకోవాలి. హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కూడా కొన్ని ఈ విధంగా ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లా చేస్తాను కదా. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ జెన్యూన్ అక్కడ క్రైస్తవ మతం కోసం పోరాడుతున్నాడు, ఇక్కడ హిందూ మతం కోసం పోరాడుతున్నాడు. ఆయన హిందూ మతంలో ఉన్నటువంటి క్రైస్తవ మతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను మొత్తం బయటికి తీసేసి ఇవన్నీ ఏవి కూడా లేవు. అర్థమైపోయింది. కానీ రేపు నేను ఏ కలర్ షర్ట్ వేసుకోమంటారు? అది నాకు ఎట్లా తెలుసు? నేను ఎట్లా ఏ కలర్ చెప్పులు వేసుకోమంటారు? నేను ఎట్లా రేపు వాచ్ పెట్టుకొని రావాలా వద్దా? ఇది ఎవరి ఇష్టం, నా మీద నా ఇష్టమే కదా. నేను అలాగే నేను గ్రామాలకి ఏ ప్రచారం చేయాలి, ఏ ప్రచారం చేయకూడదు. ఒకటి అంటే హిందుత్వం గురించి ఒక మాట, హిందుత్వం గురించి, హిందుత్వ లోపాల గురించి, హిందూ గ్రంథాల గురించి చిన్నజీర స్వామి లాంటి వాళ్ళు, గరికపాటి నరసింహ లాంటి వాళ్ళు, ఎంతో మంది గురువులు మేధావులు వాళ్ళ ఛానల్స్ లో చెప్పుకుంటూనే వస్తున్నారు. వాళ్ళు హిందూ గ్రంథాల గురించి, రాముడి గురించి, కృష్ణుడి గురించి, ఆంజనేయ స్వామి గురించి, అసలు అందులో ఉన్నట్టు లోపాల గురించి, తప్పుల గురించి, ఒప్పుల గురించి, అందులో ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం నేర్చుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి లోపాల గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. మాది హిందూ గ్రంథాల గురించి ఎక్స్పోజ్ చేయడం కాదు, మా ఇంటెన్సిటీ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఫ్రాడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడమే నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఎవరికి చెప్తున్నా? క్రిస్టియన్స్కి చెప్తున్నా, హిందువులకి చెప్తున్నా. హిందువులు చాలా మంది క్రిస్టియన్స్ నన్ను విని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హిందువులందరూ కూడా అలర్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలర్ట్ అవుతున్నారు. ఓకే అన్న ప్రవీణ్ అన్న ఇలా ఉందా, ఓకే ఇది మొత్తం చదువుతున్నారు. బైబిల్లో నేను ఇస్తున్నా, ఇందులో హిందూ గ్రంథాల్లో ఒక్క అంశం కూడా రాయలేదు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ ఏంటంటే మాట, ఇది ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఓ క్రైస్తవ్యుడా
మేలుకో బుక్లెట్ కదా, ఓ క్రైస్తవ్యుడా మేలుకో అన్నప్పుడు క్రైస్తవ్యాన్ని మేలుపరచండి, మేలుకోపరచండి. ఇందులో ఉన్నారు మీరు, మూఢనమ్మకాలు నమ్మొద్దు, మీ ప్రార్థన ఏదో మీరు చేసుకోండి, మీరు నిజాన్ని తెలుసుకోండి, అది చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నా కదా, నిజాలు అదే చెప్తున్నా. ఇందులో టర్న్ చేయట్లేదు కాదు, బైబుల్లో ఉన్నటువంటి నిజాలు ఇది, పాస్టర్లు చెప్పే అబద్ధాలు అది. క్రైస్తవులారా మీరు మోసపోతున్నారు. బైబుల్లో యేసు దేవుడు కాదు, యేసు దేవుడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. యేసు దేవుడు కాదు అన్నట్టు ఒక్క రిఫరెన్స్ అయినా మీ పాస్టర్ని అడగండి. యేసు దేవుడు కాదు అనడానికి ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఈ రిఫరెన్స్ ప్రకారం అడగండి. సెకండ్ ఆగండి. నెక్స్ట్, ఒరే బాబు క్రైస్తవులారా, యేసు ప్రభు రెండో రాకడ లేదు, రెండో రాకడ ఉందని చెప్పేసి మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారు. సో ఈ రెండో రాకడ కాన్సెప్ట్ లేదు, దీనికి రిఫరెన్స్ ఉన్నాయి, మీ పాస్టర్ని అడగండి. తర్వాత బైబుల్లో యెహోవా అనే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి గురించి మీకు ఎవరు ఎప్పుడు చెప్పట్లేదు. ఆ దేవుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వచనాలు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. క్రైస్తవ సహోదరులారా మేలుకోండి, బైబిల్ పూర్తిగా చదవండి. అక్కడక్కడ చదివి వాళ్ళు చెప్పింది నిజమని చెప్పేసి మీరు నమ్మి గుడ్డిగా ఫాలో అవ్వద్దు. ఈ బుక్లెట్ తప్పని చెప్పి నిరూపించడానికి కోసం చాలా మంది పాస్టర్లు ఆన్లైన్ ఆఫ్లైన్ డిబేట్ చేశారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మేడం ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఓ క్రైస్తవుడా మేలుకో అని చెప్పి క్రైస్తవ మతం గురించి ఈ లోపాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి బయటికి తీయడానికి పోరాడుతున్నాడు కదా. అయితే చిన్నజీయర్ స్వామి వీళ్ళ గురించి కూడా టాక్ వచ్చింది కదా, వాళ్ళు కూడా హిందూ మతంలో ఇవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళు రోజు ప్రచారం చేస్తున్నారా? ఎందుకు చాలా మంది చేస్తారు కదా. పాయింట్ అవుట్ మీరు విన్నారు కదా మేడం, నేను అడిగిన క్వశ్చన్ ఏంది, గరికపాటి గారు ఒక దొంగ స్వామీజీ గురించి ఎక్స్పోజ్ చేసినట్టు ఉన్నాయి. కరుణాకర్ సుగ్గుణ గారు వీడు రంగురాలతో మోసాలు చేసేటువంటి వాటి గురించి లలిత్ కుమార్ అన్న పెట్టిన వీడియోలు ఉన్నాయి. ఇంకొక స్వామీజీ ఉన్నారు, జాతకాలు చెప్తారు కదా, వేణు జాతకాలు చేసే మోసాల గురించి బయట పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? హిందువులే. హిందూ ఒక ఆర్గనైజేషన్ సంస్థ ఉండి కూడా వాళ్ళు చెప్తున్నారు హిందువులు ఇలా ఉన్నారు. కానీ హిందుత్వాన్ని వదిలేయండి అని చెప్పలేదు, ఇలాంటి వాళ్ళు ఉంటారు, మేలుకోండి హిందుత్వం. నేను క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు మీరేం చేస్తున్నారంటే హిందూ ధర్మం నమ్మండి గొప్పది, అది ఇది మొత్తానికి ఫేక్ అని నిరూపిస్తుంది. ఫేకే మరి, అది ఎట్లా ఫేక్ అవుతుంది? ఫేక్ మరి, ఫేక్ అని అది ఎట్లా ఫేక్ అవుతుంది అంటే మరి వచ్చి ప్రూఫ్ చేయండి, ఒక డిబేట్ పెట్టండి. నేను అదే అడుగుతున్నా కదా. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ రాసిన బుక్లెట్ అది ఫేక్ అని నిరూపిస్తే, ఎగ్జాక్ట్లీ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని మీరు పరిశుద్ధంగా ఒప్పుకుంటా. నేను రాసినవన్నీ బైబిల్లో లేవు, వీటికి అర్థాలు వేరేగా ఉన్నాయి ప్రవీణ్, నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు అని చెప్పగలిగిన పాస్టర్ ఎవరన్నా ఉంటే రండి కూర్చోండి. ఆల్రెడీ ఫ్రైడే రోజు డిబేట్ ఉంది, మేము జాన్ పాల్తో మేము డిబేట్ చేసాము. ఇంకొక పాస్టర్ కూడా వేరే వాళ్ళు వైజాగ్ లో కూడా ఉన్నారంట. కొంచెం షార్ట్ ఫిల్మ్ ఈవెంట్ అనగా నేనే ఫోన్ చేసి పిలుస్తా. జాన్ పాల్ గారికి అడగండి, నేను ఫోన్ చేశా, జాన్ పాల్ గారు డిబేట్ చేద్దామా మన ఎక్స్టెన్షన్ ఆఫీస్కి రండి అని చెప్పాను. నేనే చెప్పా, ఓకే ప్రవీణ్ గారు చేద్దాము, సమయం చూస్తామా అని చెప్పి ఆయన కూడా అన్నాడు. నేనే ఫోన్ చేసి అడుగుతున్నా కదా. సో మా ఛానల్ ద్వారా మేము కూడా మీకు మాట ఇస్తున్నాం, తప్పకుండా అందులో ఉన్నవి అబద్ధాలని ప్రూఫ్ చేసే పాస్టర్ ముందుకు మేము తీసుకొస్తాం. 2 months క్రితం 3 months క్రితం కూడా మీ ఛానల్ ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు ఇదే మాట చెప్పాను. ఓకే, అప్పటికి మేము ఈ బుక్ ఎవరికి ఇవ్వలేదు, మొన్న మా ఆఫీస్ కి వచ్చి కూడా బుక్ తీసుకెళ్ళిండ్రు. అలాంటి పాస్టర్స్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మేము డిబేట్ కి ఒక 10 పుస్తకాలు తీసుకోండి, 10 కాకపోతే ఒక 20 పుస్తకాలు మీరు తీసుకోండి. ఇప్పటి వరకు ఈ బుక్ పైన మీరు ఎవరితో డిబేట్ లో పాల్గొన్నారా సార్? దీని మీద మేము క్రాంతి కుమారు, టిఎస్ కుమారు, తర్వాత వీళ్ళెవరు అతని పేరు ఉంది, ఒక 4-5 మంది పాస్టర్లతో ఆన్లైన్లో డిబేట్ చేశాం. తర్వాత ఆన్లైన్లో 5 మంది పాస్టర్లతో చేశాము. తర్వాత ఎదురెదురుగా జాన్ పాల్ గారు ఒకరితోనే చేశాము. మొన్న రీసెంట్గా కూడా ఒక సాల్మన్ రాజ్ అనే పాస్టర్ తోటి జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ మీద చేశాము. కొంతమంది ఫోన్లతోనే చేశాము, ఆన్లైన్ లేదు. తర్వాత ఇప్పుడు సాల్మన్ రాజ్ గారితో ఫ్రైడే రోజు ఉంది. ఒక 5 డిబేట్లు ఆన్లైన్, ఒక డిబేట్ జాన్ పాల్తో ఎదురెదురుగా చేశాము. జాన్ పాల్తో చేసినప్పుడు ఈ పుస్తకం అబద్ధమని మీరు ఆ డిబేట్ మొత్తం చూసినాక మీరే నిర్ణయించుకోండి. మొత్తం డిబేట్ చూడండి. అంటే ఇంతకు ముందు మేడం తో అన్నారు కదా, నేను పెడదాము. అయితే అంటే నేను అంటున్నా మేడం, ఇంతకు ముందు మేడం తో అన్నారు, మేము చూడడం మీద మీరు ఓపెన్ గా చెప్పేశారు. ఫస్ట్ జాన్ పాల్ తో నేను డిబేట్ లో పాల్గొన్నప్పుడు జాన్ పాల్ ఓడిపోయిందని ఓపెన్ గా చెప్పిండు. మీరు కూడా మా ఇంటర్వ్యూ చూడండి, ఈ రోజు రిలీజ్ చేసినాం మేము. ఛాలెంజ్ వచ్చి నా ముందు చేయమని చెప్పండి మేడం, అతను ఒక్కటే కాదు, ఓపెన్ ఛాలెంజ్ సార్. ఎవరైతే బైబుల్ ని బూతు పుస్తకం, మీరే అన్నారు మా ఇంటర్వ్యూలో, బైబుల్ ని బూతు
బూతు పుస్తకం అని అన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని అంటున్నాడో అది నిరూపిస్తే నేను నా పాస్టరిజాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అక్కడ ఒక మనిషిని మార్చినటువంటి వ్యక్తి అవుతారు మీరు అక్కడ. చూసి అప్పుడు సరే ఓ పని చేయండి, నా ఎదురు కూర్చోబెట్టండి, ఇదే ఆఫీస్ ఇంటర్వ్యూ చూడండి. చూసిన తర్వాత నేను ఆల్రెడీ ప్రోమో చూశాను, ప్రోమో చూసినాకే నేనే మీకు కాల్ చేశాను. తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూ మేము అడిగినాం, డన్. ఆయన అన్నాడు నిరూపిస్తే, ఒకవేళ మీరు నిరూపిస్తే ఖచ్చితంగా ఆయన పాస్టరిజాన్ని వదిలేసి తప్పకుండా నా ముందు వచ్చి కూర్చొని నిరూపించమని చెప్పండి. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా ఉందా? టైం అయిపోయింది. థ్యాంక్ యూ సార్, మీరు విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ. అయితే ఫాస్టర్స్ కి అందరికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఓ క్రైస్తవుడా మేలుకో అనేది ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఒక పుస్తకం అనేది రాసిర్రు. అయితే ఈయన ఏమంటున్నాడంటే బైబుల్ అనేది ఒక బూతు పుస్తకం అని కూడా మెన్షన్ చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మినిమం నాలెడ్జ్ అనేది ఉండదని కూడా చెప్పిండు. అయితే వీటన్నిటిని ప్రూవ్ చేయడానికి ఏ ఫాస్టర్ అయినా ముందుకు రావాలనుకుంటే కింద మా నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కామెంట్ చేయండి. ప్రవీణ్ గారితో మనము డిబేట్లో పాల్గొనే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఈ బుక్కును అబద్ధం అని ప్రూవ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ముందుకు వస్తారో ఫాస్టర్స్, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఎక్స్ తీసేసి క్రిస్టియన్ గా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. 100% ఆయన సవాల్ విసురుతున్నాడు. దీనికి ఎవరైనా ఇది ప్రూవ్ చేయడానికి ముందుకు రావాలని కింద మా నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి మెసేజ్ చేయండి. దాని ద్వారా మిమ్మల్ని మేము సంప్రదిస్తాం. దాని నుంచి ప్రవీణ్ గారితో మీకు డిబేట్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. థ్యాంక్ యూ సార్.